స్టాప్ చేసినా ఇక్కడ ఎన్ని నిమిషాలు మాట్లాడింది రికార్డ్ మూలప్రవాణ వికస్వర స్వర సదా శ్రోత పరివాహిత ప్రాణాద ప్రతిమామయీ మమ హృది శ్రీకారదాస్యోదర వ్యాఖ్యాముద్రాం కరకరే పుస్తకం శంఖచక్రే విప్రస్మిన్నస్ఫటికరశరే పుండరీకే అనుసన్న ఆమ్రానశ్రీరమగవిశదై అంశే పావయన్ మాం ఆవిర్భూయాదనగనైవ మానసేవాగతీర పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం జయత్యాస్థితతంత్రాగద్ధాంత విధ్వంసనోదయః ప్రభావాన్ శ్రీదయాదేవ్య పరమయోగభాస్కరః ఆంజనేయమతి పాటలారణం కాంచనద్రిగమనీయ విగ్రహం పారిజాతధర్మూలవాదినం భావయాత్రోపానందనం ఎత్ర ఎత్ర గుణాకీర్తనం తత్ర సర్వస్మరణం భాష్కర్ భగవన్మదనం మార్గన్నమదరాక్షాంతకం శ్రీగురుభ్యో నమః అస్మద్గురుభ్యో నమః అస్మత్పరమగురుభ్యో నమః అస్మత్సర్వగురుభ్యో నమః. ఆనందరామాయణ ప్రవచనం వినడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమోభాగములు, పిల్లలకు ఆశిస్తులు. ఆనందరామాయణంలో ఉన్న 9 కాండలలో యాగకాండ ఒకటి. యజ్ఞైతి యజ్ఞేన దేవాదివన్మతా యజ్ఞేన సురానపానదంత యజ్ఞేన స్మిషంతో మిత్రాభవంతి యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ యజ్ఞం పరమం వదంతి. ఈ తైత్తరీయోపనిషత్తు నారాయణ ప్రశ్నలో ఉన్నటువంటి ఒక అనువాదం. యజ్ఞైతి యజ్ఞేన దేవాదివ దేవతలందరూ కూడా దివ్యత్వాన్ని పొందారు యజ్ఞం చేత. యజ్ఞం ఆచరించడం చేత రాక్షసులందరూ కూడా పారిపోయారు అని ఈ విధంగా యజ్ఞం యొక్క విశిష్టం చెప్పారు. అలాంటి యాగకాండను మనం ఆనందరామాయణంలో చదువుకోబోతున్నాం. యజ్ఞము యాగము రెండు ఒకటేనా వేరు వేరా అన్నప్పుడు అమరు కోసం పరిశీలిస్తే యజ్ఞ సవ అస్వర యాగ సప్తంతు మక క్రతువు ఇవన్నీ కూడా యజ్ఞానికి ఉన్నటువంటి పేర్లు అమరకోశంలో. కానీ ఎక్కువ భాగం ప్రకారంలో ఉన్నది యజ్ఞము యాగము మాత్రమే. సప్తతంతు అనేది కూడా కొత్త పదం. అంటే 7 ఛందస్సులో మంత్రాలతో కూడుకున్నటువంటి యొక్క యజ్ఞం అది. అంటే ఆ యజ్ఞంలో ఆచరించేటువంటి యొక్క మంత్రాలన్నీ కూడా గాయత్రి, ఉష్ణిక్, సుప్త, అర్చిత, మధ్య, ప్రతిష్ట, సుప్రతిష్ట, గాయత్రి, ఉష్ణిక్ అనేటువంటి యొక్క ఛందస్సులో మాత్రమే ఉంటాయి. అలాంటి యొక్క 7 ఛందస్సులతో మాత్రమే యజ్ఞం నిర్వహించడం ప్రతి సప్తతంతు యజ్ఞం అని అంటారు. ఇలా సవ అధ్వర యాగ సప్తంతో మఠాకృతు ఇలా పేరు చెప్తూ యజదేవ పూజ సంగతికరణ దానేషు యజ్ఞ. దేవపూజ దేవతలను అర్చించే పద్ధతిలో ఏదైతే ఉందో అది దేవుని యజ్ఞము అంటారు. సంగతికరణము అంటే ధర్మరక్షణలో, దేశరక్షణలో, జాతి రక్షణలో ఏకత్వమైనటువంటి భావన కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒకచోట చేస్తుంది ఏకత్రితం చేయడం సంగతికరణము అంటారు. దానిలో అమరకోశంలో చెప్తాడు. యజ్ఞం అనేది ఒకే విధమైన భావం కలిగిన వారందరినీ ఒక దగ్గర చేస్తుంది. ఒకే విధమైనటువంటి యొక్క క్రియ తెలిసినటువంటి వారిని ఒక దగ్గర చేస్తుంది. వారందరూ చేస్తూ ఉంటే ఆ యజ్ఞం సఫలీకృతం అవుతుంది. కాబట్టి యజదేవ పూజ సంగతికరణ దానేషు దానం యజ్ఞం అయిపోయిన తర్వాత చివరికి దానం చేయడం కూడా ప్రధానమైన అంశమే. ఇక్కడ లౌకికమైనటువంటి విషయంలో చూసినప్పుడు యజ్ఞం యాగం ఒకటేనా అంటే దాని కొద్దిగా అలంకార రీత్యా 2 యౌగికార్థము రూఢ్యర్థము 2 ఉంటాయి. యౌగికార్థం అంటే శబ్దం యొక్క అర్థాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకుంటే అది యౌగికార్థము అంటాం. ఇప్పుడు పంకజము ఉంది. పంకజం ఉంటే పంకే జాతం పంకజం బురదలో పుట్టింది. నాసు కావచ్చు, నత్తగుల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.
అది యౌగికార్థం అంటాం, శబ్దార్థం. అలా కాకుండా పంకజం ఉన్నదానికి పేరు లోకంలో ఏమొచ్చింది, తామరవృక్షము అని వచ్చింది. లోక వ్యవహారం అనేది ఏర్పడింది కాబట్టి దానికి రూటి అర్థము పంకజము అంటే తామరవృక్షము. ఇలా యజ్ఞము యాగము అనే రెండు కూడా అర్థం శాబ్దికమైనటువంటి యౌగికమైనటువంటి అర్థం ఒకటైనా రూటి అర్థం కూడా ఒకటిగానే ఉన్నది. యాగము అంటే యజ్ఞము అంటే. కాబట్టి ఇక్కడ వేరువేరుగా అనుకూలంగా ఉండలేదు. కానీ పేరు చెప్పిన మాత్రం కొన్ని యజ్ఞము అంటాం, యాగము అని అంటాం. అయినప్పటికీ కూడా రెండు కూడా దేవ పూజలో ప్రధానమైనటువంటి అంశములే. యజ్ఞము శబ్ద నివేదన తెలుసుకున్నాం. యజ్ఞంలో అంగములు ఎన్ని ఉంటాయి? యజ్ఞం అనగానే ఏదో 1, 2 అని కాకుండా యజ్ఞాంగములు ఏమేమి ఉంటాయి తెలుసుకున్నాం. దేవతార్చన, ద్రవ్య వినియోగము, ఋత్విజులు, మంత్రపఠనము, దక్షిణలు, ఇవి ప్రధానమైనటువంటివి. దేవతార్చన మొదటిది. ఈ దేవతార్చన 4 విధాలుగా ఉంటుంది. కుంభ పూజ, మండల పూజ, బింబ పూజ, కుండ పూజ. కుంభం అంటే వేదికను ఏర్పాటు చేసి వేదిక మీద కొత్తనైనటువంటి యొక్క కలశాన్ని ఏర్పాటు చేసి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో నారాయణ ఆవాహన చేసి ఆ దేవత వైదికమైనటువంటి యొక్క దేవతా ప్రక్రియలను ఆచరించినప్పుడు మూర్తి కుంభం అని అంటారు. మూర్తి కుంభ ఆవాహన అది కుంభ పూజ. అది మామూలుగా పుణ్యావాహనప్పుడు చేస్తూనే ఉంటాం, విషక్తిని పూజ చేసినప్పుడు చేస్తూనే ఉంటాం. ఈ కుంభావాహన అనేది జరుగుతూ ఉంటుంది. కుంభ పూజ తర్వాత కుండ పూజ. కుండము వాసుదేవ కుండము వేసి వాసుదేవ కుండంలో అగ్నిహోత్రుని యజ్ఞం వై విష్ణు యజ్ఞేవాంత ప్రతిష్టతి స్తోత్ర జగోదై విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయే స్వాహేతి అంటూ యజ్ఞం వై విష్ణు అని అక్కడ అగ్ని రూపంలో ఉన్నటువంటి యొక్క విష్ణువునకు అహం వైశ్వానలో భూత్గా ప్రాణనాందేహమాసిదాన భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ కుండంలో ఉన్నప్పుడు ఆ విష్ణువే అగ్ని రూపంలో ఉన్నాడు. అక్కడ యజ్ఞ రూపం మరియు విష్ణు లక్ష్మి మండలం శివం శంఖచక్ర ధరందేవం. ఇది ఆగమసంహితలో ఉన్నటువంటి జ్ఞాన శ్లోకం ఇది. కాబట్టి ఇక్కడ కుండంలో ఉన్నటువంటి అగ్నిహోత్రుని ఆరాధన చేసినప్పుడు కుండ పూజ అంటాం, అది గుండము అంటాం. మూడోది మండలము. స్వస్తిక మండలము, భద్రాచల మండలము, సర్వతోభద్ర మండలము, చక్రార్థ మండలము, కౌష్కర మండలము, ఇలాంటి మండలములు. అంటే ఇవన్నీ కూడా ముగ్గులు వేసి రకరకములైనటువంటి యొక్క రంగులతో నింపి ఆ మండలం నుండి దేవతను ఆవాహన చేసి ఆరాధన చేసి మండల పూజ అవుతుంది. దానికి ప్రతిబింబమే మన స్త్రీ ఇంటి ముందు వేసేటువంటి యొక్క ముగ్గు కూడా అలాంటి యొక్క మండల పూజ. ఆ తర్వాత బింబ పూజ. బింబ పూజ అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క బింబం మనకు ఇష్టమైనటువంటి నారాయణుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు, రాముడు, మన ఇష్టమైనటువంటి దైవాన్ని ఆరాధన చేసినప్పుడు బింబవచ్చన. అంటే దేవతా పూజలు 4 ఉంటాయి. కుంభ పూజ, కుండ పూజ, మండల పూజ, బింబార్చన. ఈ విధమైనటువంటి అర్చన దేవత ప్రతి యాగంలో ఉంటుంది, ప్రతి ఉత్సవంలో కూడా ఉంటుంది. ఇది మాత్రం తప్పనిసరి. ద్రవ్య వినియోగం. సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ఏ ద్రవ్యాన్ని ఉపయోగించాలంటే ఆద్యం రకమైనటువంటి గోఘృతము, ఆవు నెయ్యిని ఉపయోగించాలి, సోమరసాన్ని ఉపయోగించాలి, నువ్వులు, బియ్యం, తర్వాత పోతే మినుములు, పాలు, పెరుగు, తేనె, ఓదనము, పురోడకం, సమిధలు 8 రకాల సమిధలు. ఇవన్నీ కూడా ద్రవ్య వినియోగం. ఇవన్నిటి ప్రత్యేకంగా చెప్పాడు కూడా. యజ్ఞము అన్నప్పుడు ఇవన్నీ కూడా సంహారాన్ని సమకూర్చుకొని ఆ యజ్ఞం కార్యక్రమం పూర్తి చేయాలి. దేవతార్చనకు అన్ని సిద్ధం చేసుకున్నాం. ద్రవ్య వినియోగం అవసరమైనటువంటి ద్రవ్యాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఋత్విజులు ఉండాలి. అంటే క్రియ చేసేవారు 4 ఉంటారు. కోత, అర్ధర్యుడు, ఉద్గాత, బ్రహ్మ 4 ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేదాన్ని గురించి తెలిసిన వాడే ఉండాలి. కోత ఋగ్వేదాన్ని గురించి తెలిసిన వాడే ఉండాలి. ఋగ్వేద మంత్రాలను చదివేవాడే ఉండాలి. అతని చేతి సహాయకులుగా మైత్రావణుడు, అక్షావాకుడు, గ్రావచోద అని 3 ఉంటారు. మొత్తం 4 కలిసి ఋగ్వేదాన్ని పఠించేవారు. తర్వాత యజుర్వేదాన్ని పఠించేవారు అర్ధర్యుడు. ఆయన ప్రతిప్రస్థాత, నేష్ట, ఉన్నేత 3 సహాయంతో యజుర్వేదం, కృష్ణ యజుర్వేదంలో శుక్ల యజుర్వేద మంత్రాలన్నీ కూడా అధ్యయనం చేస్తూ ఉంటాడు ఆయన. అవసరమే. తర్వాత సామవేదాన్ని బాగా అధ్యయనం చేసినవాడు ఉద్గాత.
ఆయన సహాయకులుగా ప్రస్తోత, ప్రతిహర్త, సుబ్రహ్మణ్య ముగ్గురు ఉంటారు, మొత్తం నలుగురు. అధర్వణ వేదం చదివినటువంటి వాడు బ్రహ్మ. ఈ బ్రహ్మ మాత్రమే పూర్తి మొత్తం అంతా యజ్ఞశాల మొత్తం పర్యవేక్షణ చేసేవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ బ్రాహ్మణాస్కంసి, ఆగ్నిద్ర, పౌద అనే ముగ్గురి సహాయంతో యజ్ఞశాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇలా మొత్తం 16 ఋత్విజులు. 16 ఋత్విజులతో కూడుకున్నటువంటిది యజ్ఞశాలలో చేయవలసిన క్రియ, వైదిక క్రియ. మంత్రపఠనం అంటే అందిస్తున్నప్పుడు ఇడే గోచేత వాయవ దివో సవితా ప్రాపేదు అనగానే యజుర్వేద మంత్రం చదవడం. ఆ తర్వాత అధర్వణ వేదం ఉంది. షన్నో దేవి రవిష్టయాగో భవంతు విదేశంలో రవిశ్రవంతున అనగానే అధర్వణ వేదంలో ఉన్న మంత్రాలు చదవాలి. అంటే ఏ మంత్రం అక్కడ ప్రతిప్రస్థానం అందిస్తాడో ఆ మంత్రాన్ని తగ్గినమని అందిస్తూ ఉండాలి. ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో అదే విధమైన ఏర్పాటు చేస్తున్నారు వీరందరూ. ఇంతకుముందు ఎక్కువ చదివిన వారు లేని కారణం చేత ఒక్కరు మాత్రమే చదివేవారు. ఆ యజ్ఞాంగములు అయిన తర్వాత మంత్రపఠనం తర్వాత దక్షిణలు, దానాలు. మూడవది శబ్ద నిర్వచనం తెలుసుకున్నాం, యజ్ఞాంగముల గురించి తెలుసుకున్నాం. యజ్ఞ భేదములు పాకయజ్ఞములు, హవిర్యజ్ఞములు, సోమయజ్ఞములు అని 3 ప్రధానమైనటువంటి యజ్ఞములు. ఇవి వేదం చెప్పినవి కొన్ని, స్మృతి గ్రంథాలు చెప్పినవి కొన్ని, ఇవి నిత్యము ఆచరించలేనివి కొన్ని, కామ్య కర్మలు మాత్రమే ఆచరించగలిగినవి కొన్ని. ఇలా రకరకాలైనటువంటి యొక్క భేదాలతో కూడుకున్నాయి. పాకయజ్ఞాలు 7. పేర్లు మాత్రమే చెప్తాను, వివరించాలంటే మాత్రం సమయం ఉపయోగించుకుంటుంది. ఆగ్రహాయణి, ఆశయుధి, పార్వణ, అష్టకాల, శ్రాద్ధం, శ్రావణి, చైత్రి. ఈ 2 పాకయజ్ఞాలు అంటారు. పాకయజ్ఞాలు అన్న ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో అతడు స్వయముగా వండిన పదార్థాన్ని అగ్నిహోత్రుడు సమర్పిస్తారు. అది పాకయజ్ఞం. మనం స్వయం పాకయిస్తున్నాం అంటాం. అంటే స్వయంగా ఆయన వండుకునేవాడైతే స్వయం పాకయిస్తున్నాం అంటాం. ఆ విధంగా పాకయజ్ఞం. హవిర్యజ్ఞాలు 7. అజ్ఞాధేయము, అగ్నిహోత్రము, దర్శపూర్ణమాసము, ఆగ్రహణేష్టి, చాతుర్మాస్యాన్ని, నిరూఢ బహిరంగం, సౌత్రామణి. ఇవి హవిర్యజ్ఞాలు. పాకయజ్ఞాలకు హవిర్యజ్ఞాలకు తేడా ఏంటండి? ఈ హవిర్యజ్ఞాల్లో యజమాని యొక్క పత్ని ప్రత్యేకంగా బోధన సిద్ధం చేసి, అంటే పాయసాన్ని సిద్ధం చేసి, కుసరాన్నము, ముద్దాన్నము, 8 రకాల అన్నములు ఉంటాయి. 8 రకాలైనటువంటి హవిస్సులను తయారు చేసి యజమానికి అందిస్తే యజమాని పత్ని యొక్క సహాయంతో ఆ హవిస్సు పూర్తి చేస్తాడు. కాబట్టి హవిర్యజ్ఞం. లేదా హవిస్సు. సోమయజ్ఞాలు. సోమరసాన్ని మాత్రమే అగ్నిహోత్రంలో వేలుస్తూ అగ్నిహోత్రానికి ప్రీతి కలిగించే యజ్ఞాలు సోమయజ్ఞాలు. ఇవి 7. అగ్నిశ్రవము, అత్యగ్నిశ్రవము, ముఖ్యము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, అప్తోర్యామము సోమయజ్ఞాలు. 3 21. ఈ 21 యజ్ఞాలు కూడా శ్రౌతంలో చెప్పబడినటువంటి యజ్ఞాలు, శృతి సంబంధమైనటువంటి యజ్ఞాలు. ఇవి ఆరణ్యకంలో చెప్పబడిన యజ్ఞాలు ఉన్నాయి. 5 యజ్ఞాలు ఉన్నాయి. పంచమహాయజ్ఞాలు. ఈ పంచమహాయజ్ఞాలను ప్రతి వ్యక్తి ఆచరించవలసిన, ప్రతి బ్రాహ్మడు చేయవలసినటువంటి ఏవేవి? దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము. 5. దేవయజ్ఞం అన్నప్పుడు ఇంట్లో ఇష్టమైనటువంటి యొక్క దేవతను నిలుపుకొని ఆ దేవతను ఆరాధన చేయడం దేవతాయజ్ఞం. యజ్ఞం ఉంటే ఇక్కడ కుటుంబం ఏర్పాటు చేసుకొని, అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకుని ఆద్యమంతమే కాదు, దేవతను ఆరాధించడం కూడా యజ్ఞమే అవుతుంది. కాబట్టి ఇక్కడ దేవయజ్ఞము చెప్పారు. తర్వాత 2వది ఋషియజ్ఞం. ఋషులు చెప్పినటువంటి యొక్క ఏవైతే వేదాంత విషయాలు ఉన్నాయో, తత్వ విషయాలు ఉన్నాయో, సృష్టి విషయాలు ఉన్నాయో, వారు సంపాదించి పెట్టినటువంటి యొక్క జ్ఞానం ఏదైతుందో, పంచిపెట్టినటువంటి జ్ఞానం ఏదైతుందో, ఆ జ్ఞానాన్ని కనుక అందరికీ పంచిపెట్టినట్టయితే అది ఋషియజ్ఞం అవుతుంది. కాబట్టి ఋషియజ్ఞం, ఋషులు సంపాదించినటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించి మనం ఇతరులకు అందించాలి. అది ఋషియజ్ఞం. పితృయజ్ఞం ఏమిటి? చనిపోయినటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని నాడు స్మరిస్తూ నలుగురికి భోజనం పెట్టడం, వస్త్రాలు దానం చేయడం, భోజనం. ఇది పితృయజ్ఞం.
శ్రాద్ధ కర్మ పితృయజ్ఞానికి సంబంధించింది. మనుష్య యజ్ఞం అంటే ప్రతిరోజు కూడా పూర్వం ఆచారం ఉండేది. భోజనం చేసే సమయానికి ఒకసారి తలుపు తీసి ఎవరైనా వస్తున్నారా కదా, ఎవరైనా అతిథి వస్తారా, ఇది చూసి అతిథి వస్తే వారికి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేసేవారు. ఇప్పుడు అలాంటివి లేకుండా వస్తున్నాడు ఉంటేనే తలుపు పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ మనుష్య యజ్ఞం, అతిథిని సత్కరించడం అనేటువంటి మనుష్య యజ్ఞం. కృష్ణదేవరాయ ఆవంత మాటలు చెప్తాడు. ఆయన నాస్తికాకపోత నాస్తి ఓదనము నాస్తిష్టత అంటే అయ్యా వేడిగా లేవు పదార్థాలు, 15 పదార్థాలు లేకుండా పోయినాయి, మీరు ఇది సమయంలో వచ్చారు, మా ఇంట్లో మాత్రం పెట్టాం. ఎంతో వినయ విధేయతలతో వచ్చిన అతిథికి మర్యాద చేయడం అనేటువంటిది కృష్ణదేవరాయలు ఆనాడు ఆనంద సమాధిలో చూపించాడు. కాబట్టి ఇక్కడ మనుష్య యజ్ఞం. భూత యజ్ఞం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులందరూ కూడా ఏదైతే ఉందో మన చేత మనం గృహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి యొక్క ప్రాణకోటికి ఆహారం అందించుట, వారిని సంరక్షించుట, వారిని కాపాడుట, వారిని దేశోచుట, ఇది భూత యజ్ఞం. అంటే ఈ 5 యజ్ఞాలు కూడా కష్టంతో కూడుకున్నవి కావు. ప్రతి మనిషి చేయదగినటువంటి దేవయజ్ఞము, ఋషియజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము. పైన చెప్పినటువంటి యొక్క పాకయజ్ఞములు, హవియజ్ఞములు, సోమయజ్ఞములకు ఒక నియమం ఉన్నది. నియమం దీక్ష తీసుకున్నటువంటి వాడు ఉండాలి, బ్రాహ్మణుడై ఉండాలి, ధర్మపత్రి కలిగి ఉండాలి, ఈ మంత్రాలు ఇచ్చిన వాడు ఉండాలి. చాలా నియమాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ దేవయజ్ఞము, భూతయజ్ఞము, ఈ యజ్ఞాలు 5 యజ్ఞాలకు మాత్రం పశ్చిమయజ్ఞాలకు ఏ విధమైన నియమం లేదు. అందరూ ఆచరించదగినటువంటిది. అందరూ ఆచరించినప్పుడు సమాజం బాగుంటుంది అనే విషయాన్ని ఆరణ్యకంలో చెప్తాడు. ఎదురారణ్యకంలో కృష్ణుడు ఉంది. కాకుండా భగవద్గీతలో 12 యజ్ఞాలు చెప్పాడు. 12 విధములైనటువంటి యజ్ఞాలు, 12 యజ్ఞాలను భగవద్గీతలో చెప్పాడు. ఇది కాకుండా దీర్ఘకాలికమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. అశ్వమేధము, నరమేధము, సర్వమేధము, సప్రయాగము, రాజసూయము, అక్టోర్యామము, అతిరాత్రము. ఇవన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్నవి, నియమాలతో కూడుకున్నవి. ఎక్కువ ద్రవ్యాలు సంపాదించాలి, ఎక్కువ నియమాలను పాటించాలి. నియమాలను పాటించకపోయినట్లయితే నష్టం జరుగుతుంది. ఈ విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీర్ఘకాలికమైనటువంటి సత్రయాగం 12 సంవత్సరాల పాటు నిర్వహించే యాగం. గరుడిలో ఉన్నటువంటి యొక్క కృష్ణసోమయాజి గారు సత్రయాగం ప్రారంభించారు. 12 సంవత్సరాలు చేశారు. 12 సంవత్సరాలు ఏమాత్రం వేదం లేకుండా, పడిపోకుండా అక్కడ ఉన్న వారితో ఏర్పాటు చేశారు. నేను వెళ్ళొచ్చాను, 2 సార్లు వెళ్ళొచ్చాను గరుడికి. విజయనగరం దగ్గర ఉంటుంది, విశాఖపట్నానికి 75 కిలోమీటర్ల దూరం. ఆ సత్రయాగం చేసినటువంటి వారు గరుడు కృష్ణసోమయాజి గారు. అంటే ఇలా సత్రయాగం చేసినటువంటి వారు కొద్దిమంది మాత్రమే. అశ్వమేధము, నరమేధము, సర్వమేధము, పురుషమేధము, వాదిత్వము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మనకు అశ్వమేధం తెలిసింది ఏంటంటే గుర్రాన్ని సంహరిస్తారు, గుర్రం యొక్క అవయవాలను ఖండించి వాటితో హోమం చేస్తారు. అలాగే పురుషమేధం కూడా అలాంటిదే. బ్రహ్మణే బ్రాహ్మణ మార్గదయం క్షత్రాయ రాజన్యం మనుష్యోవైద్యంతపదే రుద్రం తమపై చక్రం నారకాయ వీరణం పాపయ గో 0 బంధం అంటారు దీన్ని. ఇది బ్రాహ్మణం కూడా అంటారు. ఇది యాదగిరిలో నృసింహస్వామి సన్నిధిలో తప్పనిసరిగా పారాయణం చేస్తారు. అందులో ఇది పారాయణం చేస్తే సర్వవిధ రోగంలో నశించను. ఈ 0 బంధంలో చెప్పింది ఏమిటంటే బ్రహ్మణే బ్రాహ్మణ మార్గదే, బ్రహ్మజ్ఞానం పొందినందుకు బ్రాహ్మణుని సంహరించుము అని అర్థం. క్షత్రాయ రాజన్యం, క్షత్రియత్వం కలగడానికి వరకు రాజు సంహరించుము అని. ఇది ఇలా నాకు తెలిసినట్టు అర్థం. కానీ ఆ కాయన భాషలో చెప్పినట్టు విషయం ఏంటంటే ఆ బ్రాహ్మణునికి బదులుగా వస్తువును వినియోగించడం, రాజుకు బదులుగా వస్తువును వినియోగించడం, అలాంటి విషయం చెప్పాడు. ఇలా 190 రకాలైనటువంటి యొక్క మేధములు ఉన్నాయి. అంటే వధ సంబంధించిన విషయాలు ఉన్నాయి. మొదట్లో మాత్రం హింసాత్మకమైనటువంటి యొక్క యాగాలు ఉండేవి. క్రమక్రమంగా అహింస ఎప్పుడైతే వచ్చేసిందో, అహింసా తత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో, అందువల్ల ఈ హింస, పశుహింస అనేది, జంతు బలి అనేది మారిపోయింది. అశ్వమేధ యాగాలు కూడా కలియుగంలో నిషేధించబడినవి. రాజసూయము, పురుషమేధము, సర్వమేధము, నరమేధము ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. ఆనాడు ఉన్నటువంటి యొక్క
హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి నాడు. ఎందుకంటే ఈ హింసాత్మక ప్రవృత్తి వచ్చింది అన్నాడు, తాంత్రికమైన విద్యలు ఎక్కువగా ఉండేవి. ఆ కారణం చేత మనకు ఉన్నటువంటి యొక్క మతాలలో జైనము, బౌద్ధము, శైవము, శాక్తేయము, తాంత్రికము, కాపాలిక మతము ఇలాంటి మతాలు చాలా ఉన్నాయి. ఆ మతముల యొక్క ప్రభావం చేత ఈ ప్రసిద్ధి అనేది ఏర్పడ్డాయి. మరి అశ్వమేధం అనేది వేదంలో చెప్పబడిందే కదా. ఇక్కడ చెప్తాడు, పాపానంతర్గత బ్రహ్మహత్యాయోషమేధే తైత్తిరీయ బ్రాహ్మణంలో ఉన్న వాక్యం ఇది. కృష్ణయజుర్వేదంలో 7వ కాండలో, ఆ 5వ కాండలో 7వ అనువాదంలో అశ్వమేధం గురించి చాలా చెప్తాడు. మరి వేదంలో చెప్పబడినటువంటిది కదా అశ్వమేధం, హింసాత్మకమైనటువంటిదే కదా, అది ఎందుకు ఆచరించారు అంటే పెద్దనైనటువంటి చేయకూడనటువంటి యొక్క తప్పు చేసినప్పుడు ఆ తప్పును, దోషాన్ని తొలగించుకోవడానికి వరకు, పాపాన్ని తొలగించుకోవడానికి వరకు ఈ అశ్వమేధం అనేది చేసేవారు. బ్రహ్మహత్య అన్ని దోషముల కంటే, అన్ని పాపముల కంటే బ్రహ్మహత్య చాలా గొప్పనైనటువంటి దోషం అది. అలా బ్రహ్మహత్య చేసినటువంటి వాడు ఆ పాపం తొలగించుకోవడానికి కొరకు అశ్వమేధం చేసేవాడు. అందువల్ల ఇక్కడ అశ్వమేధం ఆ విధంగా ఏర్పాటైనటువంటిది. అశ్వాన్ని బలవంతులుగా చేసిన యాగాన్ని సంవత్సరం పాటు గుర్రాన్ని వదిలిపెడతారు. స్వేచ్ఛగా తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని అర్చించి దాని ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవతను ఆవాహింపజేస్తారు. ఆవాహింపజేసి అది ఖండించి ఆ దేవతకు సమర్పిస్తారు. అంటే దేవతార్చన కొరకు అశ్వమేధ యాగం చేయబడుతుంది. రూపస్తంభాన్ని కట్టివేసి పూర్తిగా రాణులు, రాజు, కోత, అగ్రసుడు వీళ్ళందరూ కూడా అర్చించిన తర్వాత ఒక్కొక్క అవయవాన్ని ఖండించేస్తారు. ఖండించేసి ఆ ఖండించినటువంటి అవయవాలను హోమం చేస్తారు. ఏ పద్ధతిలో చేయాలి అది అంటే బ్రహ్మహత్య దోషం పోవడానికి మాత్రమే చేయమని చెప్పినటువంటి విషయం ఇది. తర్వాత దాన్ని తొలగించేశారు. ఇక్కడ పురుష మీద కూడా ఉన్నది. మనకు శనశేవుని కథ తెలుసుకుంటే పురుష మీద కథ తెలుస్తుంది. హరిశ్చంద్రుడు యాగం చేసేటప్పుడు శనశేఖుడు ఋషికుమారుడు ముగ్గురులో పెద్ద కుమారుని వారిని తండ్రి అంటాడు, చిన్న కుమారుని వారిని అమ్మ తల్లి అంటుంది, మధ్యవాడు శనశేఖుడు నేను వెళ్తానంటాడు. వెళుతూ వెళుతూ విశ్వామిత్రుని యొక్క ఆగ్రహం పొందుతాడు. విశ్వామిత్రుని చేత వర్ణమంత్రం ఉపయోగించబడి ఆ వర్ణమంత్రాన్ని జపించిన కారణం చేత ఆ చేసేటువంటి యజ్ఞం, హరిశ్చంద్రుడికి చేసేటువంటి యజ్ఞ ఫలితము వరవరిస్తాడు. శనశేఖుడికి ప్రాణాలు దొరుకుతాయి. శనశేఖుడి గుణం పురుషం మీద ఉంటారు. ఇలా ఒక్కొక్క మేధం గురించి యజ్ఞంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా హింసాత్మకమైనటువంటివి. తర్వాతి కాలంలో మాత్రం ఈ యజ్ఞాలు యశ్వమేధము, తరమేధము, సర్వమేధము, పురుషమేధము ఈ విధమైనటువంటి హింసాత్మకమైనటువంటి యొక్క వస్తే మానసిక వేషాలు పూర్తిగా. ఆ తర్వాత అశ్వమేధం గురించి తెలుసుకున్నాం. ఈ అశ్వమేధాన్ని శ్రీరాముడు చేశాడు. ఎందుకు చేశాడు? ఎవరి ప్రేరణతో చేశాడు? ఏదైనా ఒక కార్యక్రమం జరగడానికి కర్తా, కారయిత, సేవ, ప్రేరక, అనుమోదక నలుగురు ఉండాలి. చేసేవాడు ఉండాలి, చేయించేవాడు ఉండాలి, అందుకు ప్రేరణ కలిగించేవాడు ఉండాలి, ఆమోదించేవాడు ఉండాలి. కర్త చేయడానికి రావణుడు సిద్ధపడ్డాడు. కారయిత చేయించడానికి వశిష్ఠుడు మొదలు కోతలు, విశ్వామిత్రుడు మొదలు వారందరూ కూడా సిద్ధమయ్యారు. ప్రేరణ కలిగించిన వాడు కుంభోదరుడు. అనుమోదించినటువంటి ఆనాడు ఉన్నటువంటి యొక్క కశ్యపాది మహర్షులు, ఇతరమైనటువంటి యొక్క మునులందరూ కూడా. అంటే నలుగురు ఉన్నారు ఇక్కడ. ఒక సత్కార్యం జరగడానికి నలుగురు అవసరం. కర్త, కారయిత, దేవ, ప్రేరక, అనుమోదక. ఇక్కడ కుంభోదరుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కారణం ఏంటి? శ్రీరాముడు రావణాసుని సంహరించాడు. రావణాసుడు బ్రహ్మజ్ఞాని. రావణాసుడిలో ఉన్నటువంటి యొక్క విజ్ఞానము, దైవ భక్తి, ఉపాసన శక్తి ఇవన్నీ కూడా ఎక్కువే. కానీ అందులో ఉన్నటువంటి ఒకే ఒక లోపం, పుణ్యుడు తేనె విషక్తు వేసినట్టుగా ఒక లోపం ఉంటే స్త్రీ వ్యామోహం అనేది దానికి వ్యాపం ఏర్పడినటువంటి లోపం. దానివల్ల నాశనం అయిపోయాడు. కాబట్టి ఇక్కడ
బ్రహ్మజ్ఞాని అయినటువంటి రావణానికి సంబంధించిన కారణం చేత రాముడు ఆ పాపను తొలగించుకోవాలనుకున్నాడు. అది కారణం. మరి అశ్వమేధ యాగం చేసిన వాడు ఉన్నారా అంటే మనకు సగర చక్రవర్తి కనిపిస్తాడు అశ్వమేధ యాగం. ఆ తర్వాత దశరథుడు కనిపిస్తాడు రామాయణంలో. భారతంలో ధర్మరాజు కనిపిస్తాడు. భారతంలో కూడా ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధ యాగం చాలా గొప్పది. ధర్మరాజు బాధపడుతూ ఉన్న సందర్భంలో నేను ఇంతమందిని ప్రాణం పోవడానికి కారణమయ్యాను కదా, నేను ఎంత పాపం మూట పట్టుకున్నాను, నేను దేవుడి దగ్గర ఇదేనా ధర్మరాజు విచారపడుతున్న సమయంలో వేదవ్యాసుడు వచ్చి అశ్వమేధ యాగం చేసినట్టయితే దోషం పోతుంది అని చెప్పాడు. ఇప్పుడు మనకు సందేహం కూడా అడిగాడు, మరి అది హింసే కదా, నేను అనుకోకుండా సంహరించిన కారణం అది తొలగించడానికి నేను అశ్వమేధ యాగం చేస్తే అశ్వాన్ని మళ్ళీ సంహరించడమే కదా, ఇదేలా ఉంది అంటున్నాడు. అదేమో క్షత్రియ ధర్మం. అది క్షత్రియ ధర్మం కాబట్టి నేను కురుక్షేత్రంలో యుద్ధం చేశాను, నేను రాజ్య రక్షణ కొరకు కౌరవులను బుద్ధి చెప్పాం, కౌరవులందరినీ కూడా సర్వనాశనం చేశాను. ఈ ధర్మం అది. ఆ ధర్మం వల్ల నీకు అనుమానం కలిగింది, సందేహం కలిగింది, పాపం శంక కలిగింది, భీతి కలిగింది. అది తొలగించుకోవడానికి అశ్వమేధ యాగం చేయాలి. అశ్వమేధ యాగంలో నీ కామ్యం గురించి కాదు, దేవతల యొక్క ప్రీతి కొరకు మాత్రమే చేస్తున్నాం. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క దేవతకు ప్రీతి. ఈ విషయం చెప్పినప్పుడు మనకు పరమానంద శిష్యులో కథ జ్ఞాపకం వస్తుంది. పరమానంద శిష్యులు గురువు గారు పడుకుంటే వాడు అంటాడు, ఈ కుడిగారు నాది అంటాడు, ఎడవ గారు నాది వాడు అంటాడు, చెయ్యి నాది, ఈ చెయ్యి నాది, తలకాయ నాది అని అందరూ సర్వటి కొట్లాడితే పడతారు. మామూలుగా అమ్మమ్మ కూర్చున్నప్పుడు, నాయనమ్మ కూర్చున్నప్పుడు, తాతలు చుట్టూ చేసిన మనవరాళ్ళు కూడా మా అమ్మమ్మ, మా నాయనమ్మ, నాకే కంటారు, ఇగో ఈ చెయ్యి నాది, అగో ఈ కన్ను నాది, నేను అంటూ ఉంటారు. అంటుంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత. అన్యాసాలు చేసేటప్పుడు కూడా తద్రీక్షాన్న అదృష్టాధ్యాన్మ, మధ్యాధ్యాన్మ, నవకాధ్యాన్మ, అన్నప్పుడు జ్ఞానాత్మని ఉదయమ అన్నప్పుడు ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క దైవశక్తి తప్పనిసరిగా ఆయా స్థానంలో నిక్షిప్తమై ఉంటుంది. వాటి ప్రీతి కొరకు మాత్రమే చేయమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అశ్వమును ఆరాధించినప్పుడు, అశ్వమును దేవతగా ఆరాధించినప్పుడు ఆ అశ్వము యొక్క అవయవములన్నీ కూడా ఒక్కొక్క దేవతకు ప్రీతికరమైనటువంటివి. ఆ దేవతల యొక్క ప్రీతి వల్ల ఏమవుతుంది, లోకం అంతా సుశామలం అవుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, రాజ్యంలో ఏ విధమైన తరువు కట్టకాలు ఉండదు. కాబట్టి ఈ అశ్వమం తప్పక అనేటువంటి చిన్ననైనటువంటి పాపాన్ని అందులో పెట్టుకుని చేయకుండా ఉంటే లోకానికి క్షేమం లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అశ్వమేధం చేయవలసింది అంటాడు ఈ కుంభోదరుడు. మనకు మామూలుగా అంతేకాకుండా అశ్వమేధాన్ని చేసినటువంటి చరిత్రలో కూడా మనకు కనిపిస్తారు. పుష్యమిత్రుడు చేశాడు, కారవేరుడు చేశాడు, సముద్రగుప్తుడు చేశాడు, దాసేరుడు చేశాడు. వీళ్ళు కూడా చరిత్రమైనటువంటి యొక్క విషయాలు అశ్వమేధ యాగాలు. అంటే ఆనాడు చేసినటువంటి అశ్వమేధ యాగం చేయడంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. రెండు ప్రయోజనాలు ఏమిటి అంటే, ఒకటేమో ఉన్నది చాలా ఉంది సరే, కానీ అశ్వమేధ యాగం చేసిన వారు ఎంతమంది అంటే ఇంతమంది చెప్పాను. వీరందరూ చేయడం వల్ల ఏమిటంటే వారు సొంత లాభాన్ని పూర్వం చేయలే, దేశ క్షేమం కొరకు చేశారు, లోకక్షేమం కొరకు చేశారు. ఇప్పుడు తండ్రి గట్టిగా మందలిస్తున్నాడు పిల్లవాడిని, తల్లి మాత్రం అయ్యో అయ్యో ఇలా పిల్లవాడిని బాధపడుతున్నారు అంటుంది. కానీ ఆ పిల్లవాడిని బాధ పెట్టడం తండ్రి ఉద్దేశము ఇది ఇష్టమా కాదు, ఎందుకంటే పిల్లవాడు బాగుపడాలని ఆలోచన. అలాంటిది ఇక్కడ చెప్తారు. రాయణ భాష్యం అశ్వమేధం గురించి చాలా చెప్పాడు. పురుషమేధం గురించి సున్నాల పన్నం ప్రత్యేకమైనటువంటి, చిత్తి పన్నంలో కూడా అంతే. గుజరాతలో చిత్తి పన్నం అనే చిత్తి సురుగు, చిత్తమాజ్యం, వాగ్వేది, ఆధీనం బలి, అది కూడా అంతే. ఇంకా మనస్సు అనేటువంటిది ఒక వేదిక. వాగ్వేది, ఆధీనం బలి, మనోవేదిక, వాక్యం ఉంచడమే అది ఆద్యం ఉంచడం. ఆ హోమం కూడా చెప్తాడు, దాన్ని చిత్తి పన్నంలో చెప్తాడు. కాబట్టి ఇక్కడ తర్వాత వచ్చినటువంటి యజ్ఞాలన్నీ కూడా హింసను తొలగించి అహింసా పద్ధతిలో చేయబడినటువంటి యజ్ఞాలుగా మారిపోయాయి. అందుకే పిండితో బొమ్మను తయారు చేయడం, ఇష్టం పురోడాయం తయారు చేయడం,
ప్రత్యేకమైనటువంటి యొక్క ఉద్గానం నాలుక సంఖ్య 4 మంత్రాలు ఇస్తాడు. 7 విధములైనటువంటి యొక్క హవిస్సులు ఉంటాయి. పెసరపప్పుతో అన్నం ఉండడం వేరు, తర్వాత శనగపప్పుతో అన్నం ఉండడం వేరు, తర్వాత ఒక జీలకర్రతో అన్నం ఉండడం వేరు. ఇలా కృసరాన్నము, ఉద్గానము, పాయసాన్నము, గుడాన్నము, చక్కెరాన్నము, ఇలా రకరకాల మరీచి అన్నము, జీలకర్రతో అన్నం, మరీచి అన్నం. ఈ విధములైనటువంటి ఓదనములతో ఒక ఆర్జం వేధిస్తూ హవిస్సులు చేసినప్పుడు అగ్నివత్తులకు తీయగలుగుతుంది. కాబట్టి ఇలాంటి యొక్క అశ్వమేధ యాగము రాముడు చేయడానికి సిద్ధపడ్డాడు. కుంభోదరుని మాట మీద కుంభోదరుడు ఇంతకుముందు ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? అయ్యా నువ్వు తీర్థయాత్ర చేసిరమ్మన్నాడు. తీర్థయాత్ర చేసిరమ్మంటే తీర్థయాత్ర చేసిచ్చాడు. తీర్థయాత్ర చేసేసిన తర్వాత కుంభోదరుడు ఏం చెప్పాడు? నువ్వు యాగం చేయవలసింది, అశ్వమేధ యాగం చేయవలసింది అన్నప్పుడు కొలువు కూపంలో వశిష్ఠుడితో చెప్తాడు. అయ్యా కుంభోదరుడు ఇలా ఆజ్ఞయించాడు, అశ్వమేధ యాగం చేయడానికి సిద్ధపడ్డాను, కాబట్టి నువ్వు యజ్ఞానికి కావాల్సినటువంటి సంతానవన్నీ కూడా లక్ష్మణుడితో చెప్పండి, చెప్పండి అంటాడు. శ్రీరాముడు వశిష్ఠుడికి ఇస్తే వశిష్ఠుడు లక్ష్మణుడు చెప్పాడు. రామతీర్థ ప్రదేశంలో యజ్ఞశాల నిర్మాణం. రామతీర్థ ప్రదేశం అంటే కరువు నదిలో రామతీర్థము, సీతాతీర్థాలు 2 తీర్థాలు ఉన్నాయి. ఆ రామతీర్థ ప్రదేశంలో యజ్ఞశాల నిర్మాణం. యజ్ఞశాల నిర్మాణం ఎలా జరిగింది? అగ్ని వేడి ప్రాగ్ద్వారం చిద్య, ప్రాగ్ద్వారే రక్తవర్ణం అశ్వత్థతోరణం తద్వర్ణం ధ్వజం చిద్య, దక్షిణద్వారే వీరవర్ణం ఔదుంబరతోరణం తద్వర్ణం ధ్వజం చిద్య, పశ్చిమద్వారే ఔదుంబరతోరణం శ్యామవర్ణం పురుషతోరణం తద్వర్ణం ధ్వజం చిద్య, ఉత్తరద్వారే శుక్లవర్ణం యగురోతోరణం తద్వర్ణం ధ్వజం చిద్య. 4 ద్వారాలు నిర్మించాలి. ద్వారాలు నిర్మించకుండా ప్రాగ్ద్వారే రక్తవర్ణం అశ్వత్థతోరణం, అగ్నివేడేది, అగ్నివీడే గురువైనం యజ్ఞేశ్వరి మూర్తి అంటూ ఋగ్వేద మంత్రాన్ని చదువుతూ ఆ తూర్పు ద్వారా నిలబెట్టాలి. తూర్పు ద్వారా నిలబెట్టిన తర్వాత తూర్పు ద్వారా తోరణం కట్టాలి. ఏం తోరణం కట్టాలి? అశ్వత్థ తోరణం కట్టాలి. రావి ఆకులతోటి తోరణం కట్టాలి. ఇక్కడ పూర్ణ పుష్కర 2 కుంభాలు ఉంటాయి. పూర్ణుడు పుష్కరుడు ద్వారకా పాలకులు. ఆ పాలకులను ఆవాహన చేయాలి. ఆ రక్తవర్ణంతో ధ్వజం ఏర్పాటు చేయాలి. అప్పుడు ఆ ద్వారం యొక్క అర్చన పూర్తి అయినట్టు. అలానే దక్షిణ ద్వారం పీతవర్ణం ఔదుంబరతోరణం తద్వర్ణం ధ్వజం చిట్కా పసుపచ్చి జెండా ఏర్పాటు చేయాలి. అక్కడ ఇషేత్వ అనే యజుర్వేద మంత్రం చదవాలి. తర్వాత ఔదుంబరతోరణం మేడి ఆకులతో తోరణం కట్టాలి. అక్కడ ఉన్నటువంటి నంద ఆనంద అనే 2 ఉత్తర ద్వారపాలు వారిద్దరు ఏర్పాటు చేస్తారు. యజ్ఞశాల నిర్మాణమే చాలా ఉంది, ఎక్కువ చెప్పాలి. తర్వాత పశ్చిమ ద్వారం ఉంది, ప్రత్యేక ద్వారే శ్యామవర్ణం ప్లక్షతోరణం, శ్యామవర్ణం జెండా ఏర్పాటు చేయాలి. అక్కడ చదవాల్సిన అగ్నాయాయి మంత్రం చదవాలి. ఆ యజ్ఞాయ మంత్రాలు ఋగ్వేదం సామవేద మంత్రంలో వచ్చినటువంటి వారందరూ అక్కడ పఠనం చేయాలి. తర్వాత పోతే అక్కడ పూర్ణ పుష్కర నంద ఆనంద వీరసేన సుషేణ అనే 2 ద్వారపాలకులు ఉంటారు. ఔదుంబర తోరణం మేడి ఆకుతో ఒకటి ఉంటుంది. తర్వాత ఉత్తర ద్వారంలో వృక్ష తోరణం దువి ఏర్పాటు చేయాలి. దువితో అంటే పంచపల్లవాలను మనం చూస్తూ ఉంటామే. ఆ పంచపల్లవాలు ఇవి కారణం. అంటే ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క తోరణం ఏర్పాటు చేయాలి, ఒక్కొక్క ధ్వజం ఏర్పాటు చేయాలి. అక్కడ ద్వారపాలకులు ఉంటాడు. ఇదంతా ఏర్పాటు చేసినప్పుడు యజ్ఞశాల నిర్మాణం జరుగుతుంది. వేదిక నిర్మాణం జరుగుతుంది. ఆ వేదిక మీద పూర్ణకుంభం ఉంటుంది. దాని చుట్టూ 9 గ్రహాలు ఉంటాయి. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వర్ణ, వాయు, సుగరి, ఈత అనే దిక్పాలకులు ఆవాహన చేయాలి. శ్రీవస్త్రం పూర్ణకుంభం వేది దర్పణ నైవేద్యం ప్రదర్శితం చక్రం కార్యక్రమనందనం అష్టమంగళాలు ఉంటాయి. ఇవన్నీ వేదం. అంటే ఇదంతా ఉంటే యజ్ఞశాల నిర్మాణం పూర్తయినట్టు లెక్క. యజ్ఞశాల నిర్మాణం తర్వాత కుండములు 14 రకాల కుండాలు ఉన్నాయి. ఆ 14 రకాల కుండాలను యజ్ఞ పరికరాలు ఇవన్నీ ఆగమ సమితిలో ఉన్నటువంటి యజ్ఞ పరికరాలు మొత్తం ఒకటి వివరించాలంటే చాలా సమయం పడుతుంది. యజ్ఞ పరికరాల గురించి చెప్పాము. ఈ మేమే అష్టమంగళాలు శ్రీవస్త్రం పూర్ణకుంభం వేరీ దర్పణమే అష్టమస్తం ప్రదాశం చక్రం కాశ్యవనందనం. ఇంకా 8 దిక్కుల్లో 8 ఉంటారు. అంటే వీళ్ళందరూ వేదిక దగ్గర కాపలా ఉండేవారు.
చిన్న కుండాలు 14 రకాల కుండాలు. ఏ కుండం దేని కొరకు ఉపయోగించాలి? వివాహం కావాలంటే ఒక రకమైన కుండం, మామూలుగా సంతానం కావాలంటే ఇంకో రకమైన కుండం, ఆరోగ్యం బాగుండాలంటే ఒక రకమైన వివిధమైనటువంటి యొక్క కుండాలన్నింటి విషయాలు. కొన్ని కుండముల యొక్క నిర్మాణం, రేఖలు, అష్టమంగళాలు. మండలాలు: సర్వతోభోదన మండలము, చక్రాబ్జ మండలము, పోష్కర మండలము, స్వస్తిక మండలము, ఇవన్నీ మండలాలు. ఈ మండలంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఒక గీతలు గీసి రేఖలు గీసి ఆ రేఖల మధ్యలో అనేకమైన వర్ణములు, అంటే రంగు, ఒకటి నీలం, ఒకటి పసుపు, ఒకటి తెలుపు, ఒకటి పచ్చ, ఆకుపచ్చ, ఇలా రకరకాల రంగులతో నింపాలి. ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క అనేక విధములైన వర్ణములన్నీ ఒక దగ్గర సమావేశమైతే మండలం ఎంత అందంగా ఉంటుందో ఆ మండలాన్ని చూపిస్తాడు. ఈ చక్రాబ్జ మండలం ఈ మండలం దీన్ని కూడా వేసినటువంటి విషయం ఏమిటి? యజ్ఞశాల ప్రధానానికి ముందు కర్షణ విధి అంటాం. అంటే భూమి దున్నాలి. భూమి దున్నేటప్పుడు కూడా శత్రులైనటువంటి వాడు ఏ విధమైనటువంటి యొక్క వృషభములను ఉపయోగించాలి, ఏ విధమైన నాగలను ఉపయోగించాలి, ఎలా దున్నాలి, బ్రాహ్మణుడైనటువంటి వాడు దానికి చాలా విధి ఉంది. మొదలు పురుషసూక్తంతో ప్రారంభం చేయాలి, నారాయణ గాయత్రితో ప్రారంభం చేయాలి, ఇలా విష్ణు సూక్తంతో చదవాలి, 3 రకాల కాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా కృష్ణ వీధిలో ఉన్నాయి. యాగశాల నిర్మాణంలో చాలా నిర్మాణం అయిపోయింది. కుండములు అయిపోయినాయి, ఉపకరణాలు అయిపోయినాయి, మండలాలు అయిపోయినాయి. యజ్ఞశాల తయారైపోయింది. చెప్పినట్టుగా చెప్పిన అభివృద్ధి ప్రాంతాల చుట్టా, దక్షిణ ద్వారం చుట్టా, అక్కడ ఆయా దక్షిణ ద్వారం చుట్టా, సొన్నోదేవి ఉత్తర ద్వారం చుట్టా, రాజద్వారం, ఉత్తర ద్వారం, సంభవ ప్రభావ అనే ఆ కుంభాలు ఏర్పడి ఆ కుంభాల్లో ద్వారపాలను ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఉన్నటువంటి విషయం అది అయిపోయిన తర్వాత అప్పుడు వేది నిర్మాణం జరుగుతుంది. వేది నిర్మాణం యజ్ఞశాల పూర్తి అయిపోయిన తర్వాత మానవుడు వచ్చేసి యజ్ఞదీక్ష స్వీకరిస్తాడు. యజ్ఞదీక్ష స్వీకరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నూతన వస్త్రాలు సమర్పిస్తారు. మనం కూడా మామూలుగా ఇంట్లో కార్యక్రమం చేస్తున్నప్పుడు మాతృకర్తలు పెడతారు. పెద్దలైనటువంటి వారికి తల్లి తండ్రి ఉన్నట్టయితే తప్పనిసరిగా వారిని కూర్చోబెట్టి వారికి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు ఇవ్వడం, ఆశీర్వదనం చేసుకోవడం, అలానే అత్తమామలు అత్తమామలు ఇచ్చి ఆశీర్వదనం చేసుకోవడం, ఇది మామూలుగా ఆచారం. ఆ ఆచారాన్ని చెప్తారు ఇక్కడ. అరుణుడికి, వశిష్ఠుడికి, అక్కడ ఉన్నటువంటి పక్షులకు, వ్యాపారి, మా గౌతముడు, భరద్వాజుడు ఇలాంటి మునులందరికీ కూడా నూతన వస్త్రాలు సమర్పించారు. వచ్చినటువంటి వారందరూ కూడా టోటల్ 16 ఋతువులు ఉన్నారే, 16 ఋతువులందరికీ కూడా దీక్షావసరాలు ఇచ్చాడు. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వారందరినీ కూడా సత్కరించిన తర్వాత అప్పుడు ఇద్దరు కూర్చున్నాడు. రామందరూ కూర్చొని అప్పుడు ఋతుక్కులను ఏర్పాటు చేసుకున్నాడు. ఋతుక్కులు ఎవరెవరు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, వశిష్ఠుడు అస్కందంగా ఉండమన్నాడు, బ్రహ్మగా ఉండమన్నాడు, విశ్వామిత్రుని గోతగా ఏర్పాటు చేస్తున్నాడు, శతానందుని ఉద్గాతగా ఏర్పాటు చేస్తున్నాడు. వీరందరినీ కూడా సహాయకులుగా కచ్చిపాల విషయంలో ఏర్పాటు చేశాడు. మొత్తం 16 విధములైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటిది నాంది శ్రాద్ధం చేశాడు. గణపతి పూజ, పుణ్యావాచనం, నాంది శ్రాద్ధం, అంకురార్పణం, సంగ్రహణం, బాలికా స్థాపనం, దేవతావాహనం, ఇవన్నీ కూడా వర్తలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గణపతి పూజ చేశాడు. గణపతి పూజ చేసిన పుణ్యావాచనం చేశాడు. పుణ్యావాచనం అంటే ఏంటంటే, ఈరోజు మంచి రోజు, మంచి దివసము. ఎందుకు అంటే మనం భూమిని వైవిధ్యం చేసుకున్నాము, యజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము, దేవతను ఆరాధిస్తూ ఉన్నాము, కాబట్టి ఇది మంచి రోజు, పుణ్యావాచనం అంటారు. అలా పుణ్యావాచనం చేసిన తర్వాత నాంది శ్రాద్ధం చేస్తాడు. ఈ నాంది శ్రాద్ధం అనేది చాలా మందికి అనుమానం. శ్రాద్ధం అంటే తల్లిదండ్రులు వీళ్ళు పెద్దనే కదా, అది నాంది శ్రాద్ధం తీసుకుపోయింది. కానీ తప్పదు. నాంది శ్రాద్ధం నేను షోడశ సంస్కారం మనం చేశాను, పుస్తకంలో రాసి చెప్పాను.
శ్రద్ధతో చేసేటువంటి యొక్క పితృ కర్మ కాబట్టి నాంది శ్రాద్ధం అన్నారు. ఈ నాంది శ్రాద్ధంలో ఏం చేస్తారు? ఇదాదేవ మనోజన్య నిర్ప్రాప్తిని మామాయి మధుశ్రీ మధుజనుశ్రీ మధువక్ష మధువీ దేవేంద్రో వాటోక్షామ దేవాయ విధులో మధుతో ఇతరే అంటే తండ్రి గారిని తాతగారిని తాతగారి వాళ్ళందరినీ ఆహ్వానించడం. తల్లి వైభవనం తండ్రిని ఆ తాతగారిని వీళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని నా కార్యక్రమం పూర్తి చేయడం నాంది శ్రాద్ధం అంటారు. నాంది శ్రాద్ధం తెలియక కొంతమంది ఏంటి వివాహంలో నాంది శ్రాద్ధం ఏంటి స్థితి తప్పు అంటారు. శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేసేది కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులను తాతలను ఆ పెద్దలందరినీ కూడా ఆహ్వానించారు. ఇది కులదైవం ఏర్పాటు చేస్తారు. ఒక కలశం పెట్టి దాన్ని ప్రత్యేకమైన తెలుగువాళ్ళు పెట్టి పశువులు పెట్టి కొంతమంది నేడి కొంతమంది దివి కొంతమంది రావి ఆ కొమ్మలు తీసుకొచ్చి పెడతారు. అది ప్రత్యేకంగా మన వంశానికి అభివృద్ధికరమైనటువంటి ఒక వృక్షం కాబట్టి ఇక్కడ కులదేవత నాంది శ్రాద్ధంలో చేస్తారు. నాంది శ్రాద్ధం చేశాడు, అశ్వము నడిపించాడు. అశ్వము నడిపించినప్పుడు చేశాడు ధ్రువందేరాజావరణము ధ్రువం వేజోపతి ధ్రువంతైంద్ర జాగ్రత్త రాజంగావేదాము ధ్రువందేవ అది ధ్రువన్నాయం బ్రహ్మణ కవి అని ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవత ధ్రువందేరాజావరణం ధ్రువం వేజోవరణ బృహస్పతి అతని యొక్క గొప్ప భాగంలో వరుణుడు ఉంటాడు. పాలపాలు వాయువు ఉంటాడు. వేగంగా వెళ్ళడానికి చాలా అంటే దాని గురించి చాలా భాష చెప్పాల్సిన చాలా పడుతుంది. అంటే ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దేవత ఎందుకుంటాడు అంటే ఆ అవయవానికి శక్తి ఎందుకుంటాను కొరకు ఆ అవయవం యొక్క శక్తి ఉన్నప్పుడు మాత్రమే వేగం పరిగెత్తగలుగుతుంది, గుర్రం పరిగెత్తగలుగుతుంది. ఎక్కడ పరిగెత్తగలుగుతుంది అంటే పాలమునందు వాయువేగం ఉంటే అలానే సెకండ్కి కూడా వాయువు శ్వాసలో ఉంటుంది. అలా దృష్టిలో ఉంటుంది, సూర్యకిరణం ఉంటుంది. దృష్టిలో పైన ఉన్నటువంటి యొక్క తనువులో ఉంటుంది, కూర్చోవడంలో ఉంటుంది. మానసికమైన చంద్రుడి యొక్క ఆవాహన అంటే ఇవన్నీ కూడా చెప్పండి. దాంట్లో చాలా ఉంది విజ్ఞానంలో. అనంతరామాయణం లేవనుకోండి, అనంతరామాయణం నేను చదివినటువంటి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ అశ్వాన్ని అన్ని విధములైనటువంటి యొక్క దేవతలను ఆవాహన చేసి అర్చించారు. అర్చించిన తర్వాత విడిచిపెట్టేటప్పుడు శుక్రుడిని వెంటబోయారు. సుమంతులను పంపించారు. తిరిగి రమ్మన్నారు. వెళ్ళాడు. శత్రువుడు తూర్పు దిశగా బయలుదేరాడు. తూర్పు దిశగా భగవాన్ మొదటి గంగానది నిండుగా ప్రవహిస్తూ ఉన్నాడు. ఆ గంగానదిని ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? దేవి మహాముని ప్రభుత్వమే దీయతాంతమే కంసాయ శీఘ్రం సైన్య ఓ గంగానది, ఓ పుణ్యాత్మురాలి, విష్ణు పార్వతులని శివుడు జటాజులను నిర్మించినటారు. కానీ నువ్వు మాత్రం మాకు దారి చూపించవలసింది అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. సామాన్యంగా ఎలా ఉంటుందంటే మనకు నష్టం జరగడం అన్నప్పుడు ఇతరుల మీద ఉద్దేశం మీద ఉంటూ అంటాం. ఇక్కడ కూడా సత్యం ప్రభుత్వం ఎదురుగా ప్రభుత్వమే శ్రీరామచంద్రుడు కనుక సత్యసంధుడైనట్లయితే, సత్యవాకి పరిపాలపడైనట్లయితే, ధర్మరక్షకుడైనట్లయితే ఓ గంగానది మార్గాన్ని అంగీకరించింది అన్నాడు. అందుకు గంగానది మార్గం ఇవ్వాలి. ఇలాంటిది మనకు రామాయణంలో కూడా కనిపిస్తుంది. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంపాదించే సమయంలో ఒక మాట అంటాడు, పరమాత్మ సత్యగత రామో దాసరి పౌరేజాపరిచిన శ్రీరావణి. రాముడు కనుక ధర్మాత్మైనట్లయితే, సత్యమైనట్లయితే, దశరథ యొక్క కుమారుడైనట్లయితే ఈ బాణము రావణాసుని యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని సంహరించుగాక అని అంటాడు. పరమాత్మ సత్యగత రామో దాసరి పౌరేజ అప్రసిద్ధంగా శరాశయం జయి రావణి. రావణి అంటే రావణాసుని కుమారుడు ఇంద్రజిత్తుడు. అక్కడ లక్ష్మణ ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడ ఇంద్రజిత్తుడు సంహరించడానికి లక్ష్మణ ప్రతిజ్ఞ చేస్తే గంగానదితో ప్రార్థించినటువంటి వాడు శత్రుఘ్నుడు. అన్ని దిక్కులు తిరిగారు. తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, పడమర, ఉత్తరం అన్ని దిక్కులో ఉన్నటువంటి రాజులందరూ కూడా అశ్వానికి స్వాగతం చెప్పారు. కృష్ణ సైన్యానికి జరిగినటువంటి యొక్క సదుపాయాలు చేశారు. అర్చించిన తర్వాత మీరు నదులు గారిన విషయం చెప్పాడు. గోదావరి నది,
కావేరి, తామ్రపర్ణి, జీవనది, నర్మదా నది, మహానది ఇలాంటి నదులను దాటారు. దేశాలు కేరళ దేశము, కర్ణాటక దేశము, కళింగ దేశము ఇలాంటి దేశాలన్నీ కూడా అశ్వము హాయిగా స్వేచ్ఛగా తిరిగి వచ్చింది. ఇబ్బంది లేకుండా పోయింది. ఈ దేశాలకు అశ్వం తిరిగింది. దేవతలందరూ వచ్చారు. దేవతలు 33 కోట్లు అంటాం. 33 అంటే గణముల అధిపతులు. విశ్వక్సేన ప్రకారు బ్రహ్మణ హృదయేత వేదవ్యాగో మహేంద్రస్య ఆకృత్య యమదేవతం 2 దేవతలలో వేదదేవత ఈశాన్య సూర్య సోమోద ఉదామే మనుసుద సందర్భంలో లోకి వివరణస్య అభ్యర్థి సుదర్శనం సందర్శన శంకరండార్గిత వీళ్ళందరూ దేవతలు ముఖ్యము. దేవతామానంలో వీళ్ళందరూ విశ్వక్సేనుడు, ప్రహ్లాదుడు, నారదుడు, వేదవ్యాసుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుడు, వాయువుడు, వేలుడు, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ వస్తారు. అంటే ఇందరు దేవతలను ఆవాహన చేయడం. ఇక్కడికి వచ్చారు. యజ్ఞశాలకు దేవతలందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఎదురుగా రాముడు స్వాగతం చెప్పాడు. ఎప్పుడైనప్పుడు కూడా దీక్షలో ఉన్నప్పుడు అంటే పుణ్యం దగ్గర కూర్చొని హోమం చేస్తున్నప్పుడు లేదా విశ్వక్సేన పూజ పుణ్యావళి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు లేచి ఎదురుగా వెళ్ళకూడదు, నమస్కారం చేయకూడదు. ఎందుకంటే అందరికంటే గొప్పమైనటువంటి వైదికమైన దీక్షలో ఉన్నాం కాబట్టి. నాకు అన్నీ గజేంద్ర మోక్ష కథలు వచ్చినప్పుడు అగస్త్యులు వచ్చినప్పుడు ఇంద్రజిత్ మహారాజు ధ్యానంలో ఉండి అగస్త్యుల యొక్క రాకను గుర్తించారు. కోపం వచ్చి అగస్త్యులు ఏం చేశాడు? ఏరు వైపుడు అన్నాడు. అంటే ఇంద్రజిత్తుకి తెలియదా అగస్త్యుని గౌరవించాలి, అగస్త్యుని గొప్పవాడు అని తెలుసు. కానీ అంతకంటే గొప్ప అయినటువంటి యొక్క కార్యక్రమంలో, వైదికమైన కార్యక్రమంలో విష్ణు ధ్యానంలో ఉన్నాడు, విష్ణు వర్ధనలో ఉన్నాడు కాబట్టి ఇంద్రజిత్ మహారాజు అగస్త్యుని గౌరవించలేదు. కానీ ఇక్కడ రాముడు యజ్ఞశాలలో ఉన్నాడు. వచ్చినటువంటి వారికి అభివృద్ధి సంస్కారం ఇచ్చాడు, బాగా సంస్కారం ఇచ్చాడు. వారందరినీ కూడా యజ్ఞశాలను తీసుకున్నాడు. శివుడికి స్వాగతం చెప్పాడు. శివపార్వతులు ఇద్దరు కూడా పాదప్రక్షాళన కూడా చేశాడట. పాదప్రక్షాళన చేసిన తర్వాత శివుని స్తోత్రం చేస్తే శివుడు అన్నాడట, నువ్వు నన్ను స్తోత్రం చేస్తున్నావు ఏంటి ఒక మాట అన్నాడు. ఏమని? శిక్షాంకరుల రూపాన పేదయం చేసుకుంటావా? నువ్వు ఈ కార్యక్రమాలను చేస్తున్నావు తెలుసా? ఇతరులందరికీ కూడా ఇలా చెయ్యమని చెప్పడానికి కూడా నువ్వు ఆదర్శంగా చేస్తున్నావు. అంటే శిక్షాంకరులు ట్రైనింగ్ ఇస్తున్నావు. కౌట్ మాస్టరు ఎన్సీసీ మాస్టర్ చేస్తున్నాడు. ఆయన మొదలు చేసి ఏ విధంగా నమస్కారం చేయాలి, ఏ విధంగా పాద కదిలించాలి ఇవన్నీ తెలిసిన తర్వాత ఇతరులు చెప్తారు. ఆయనకి తెలియకపోతే ఇతరులు చెప్పేది ఏమన్నది. కాబట్టి ఇక్కడ రాముడు లోకానికి ఆదర్శపురుషుడు కాబట్టి, ఆదర్శమానవుడు కాబట్టి అది ఇక్కడ శిక్షాంకరవతి లోకానాం శిక్షాంకరవతి. లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని తెలిపడానికి వరకు నీవు యజ్ఞం చేస్తూ ఉన్నావు, వచ్చిన అతిథులను సత్కారం చేస్తూ ఉన్నావు. ఇదే కాదు, మన ఇంట్లో కూడా ఆ వచ్చేటువంటి వ్యక్తి పెద్దవాడు, చాలా గొప్పవాడు, ఆ విషయం తెలుసుకోవాలి. అలా తెలిసినప్పుడు ఈ కూర్చున్నటువంటి వ్యక్తి ఒకసారి కుర్చీలో రండి స్వాగతం చేసినప్పుడు ఆ పక్కన మనవానికి కూడా మాట్లాడు కూడా తెలుస్తుంది. ఓ పెద్దలు కూడా వెళ్ళి స్వాగతం చెప్పాలి. ఆయన వచ్చినప్పుడు ఈయన లేవకుండా మాట్లాడకుండా ఉంటే ఓ ఇంతే కావచ్చు అనుకుంటారు. రాజకీయ శ్రేష్ఠ తత్వదేవి నిర్వచన పెద్దలు ఎట్లా ఆచరిస్తే పిల్లలు అదే విధంగా ఆచరిస్తారు. కాబట్టి ఇక్కడ రాముడు తాను అతిథి సంస్కారం చేసి వచ్చిన వారిని పలకరించి వచ్చిన వారికి సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల ఇతరులందరికీ కూడా ఆదర్శయ్యాడు, ఆదర్శం వ్యక్తి అయ్యాడు. శిక్షాంకరణ ఆ సమయంలో కుంభోదరుడు వచ్చాడు. కుంభోదరుడు రాగానే కొంతమంది యొక్క బొమ్మలు ముడిపడ్డాయి. కొందరికి కోపం వచ్చింది, కొందరికి బాధ కలిగింది. ఎందుకు వచ్చాడో మళ్ళీ కుంభోదరుడు అని. ఎందుకంటే అందరికీ ఇష్టం ఉంటారు. ఇంకా అందరూ కుంభోదరుడు రాక కొంతమందికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే కుంభోదరుడి యొక్క ఆజ్ఞ మేరకు రాముడు తీర్థయాత్రలు చేసి మాకు చాలా దూరమైపోయాడు. రాముడి యొక్క విధానాన్ని భరించలేకుండా పోయాం. రాముడు మాకు దగ్గర లేకపోవడం వల్ల మేము చాలా బాధపడుతూ ఉన్నాం. ఈ తీర్థయాత్ర నిబంధంతో, క్షేత్రముల దర్శన నిబంధంతో రాముడు మాకు విభజన చేశాడు. ఇలాంటి యొక్క ప్రేరణ కలిగిన వాడు కుంభోదరుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నష్టం కలిగిస్తాడని భయపడుతూ ఉన్నారు. ఇదే సత్యమైన విషయం. ఇది నా స్త్రీయోత్సాంతంలో, నా జన్మోత్సాంతంలో కూడా జరిగిన విషయం.
నేను మా నాన్నతో పాటు దేవయాగాలు చేస్తూ పరిస్థితులు చేస్తూ కళ్యాణోత్సవాలు చేస్తూ ఉన్న రోజుల్లో ఇంట్లో ఉన్న కాబట్టి మా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఏం కలగలేదు. కానీ నేను చదువుకున్న రోజుల్లో ప్రతిష్ట ఉత్సవాల కార్యక్రమాలు చేస్తున్న రోజుల్లో కలెక్టర్ శ్రీనివాసరావు గారిని వారు పెట్టిన విషయాలు వారు ప్రత్యేకంగా మా ఇంటికి పెట్టి నువ్వు ఇదంతా చదువుతున్న బాధలు కాదు, నీకు సంస్కృతం కూడా తోడేసినట్టు ఉంటుంది, సంతానానికి కల్పన ఉండేటట్టుగా ఉంటుంది, విభక్తి జ్ఞానం ధాతు జ్ఞానం ఉండాలి, లేకపోతే రామజ్ఞాన రామాయణ అన్న తెలియకుండా ఉంటుంది, కాబట్టి సంస్కృతం నేర్చుకోవాల్సింది చెప్పారు. అప్పటికే చిన్నగా ఏదో సంస్కృత విజ్ఞానం అనే పాఠశాలలో చదువుతున్నాను. అయినప్పటికీ కూడా ఇది చదవడం కాదు, ప్రత్యేక పుస్తకాలు చదివితే అర్థగంధం తత్వగంధం కాపురం చంద్రాలు మా మేఘ దేశం కుమారుడు భగవంతుడు ఇలాంటి గ్రంథాలను చదవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకోవాల్సింది అన్నప్పుడు మా అమ్మగారు బాధపడ్డది. మాకు చెప్పిన గురువు గారు వెళ్ళిన తప్పలేదు, ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే మంచి శిష్యుడు వెళ్ళిపోతున్నాడు అని బాధ. మా అమ్మగారికి నాకు దూరం అయిపోతుందని ఆమె బాధ. కొంచెం ఫోన్ పిల్లలు ఏర్పాటు చేశారు. ఫోన్ పిల్లలు ఫోన్తో పాఠశాలలో చేర్పిస్తారు. ఇక్కడ చేర్పిస్తే కొన్ని రోజులు వండుకోవాల్సి ఉంటుంది, కొన్ని రోజులు బాగా చేసుకోవాల్సి ఉంటుంది. బాగా చేసుకొని ఆదివారం ఒక రోజు, సోమవారం ఒక రోజు, మంగళవారం ఒక రోజు ఇలా భోజనం చేసుకున్న సంగతి మా అమ్మగారు చెప్పింది, ఈ వరాలు చేసుకుంటే బతికేది అని. కానీ ఆనాడు ఆ శ్రీనివాసాచార్య గారు దాకా మా అమ్మగారికి ఇష్టం కాలేదు, వాళ్ళకి డబ్బులకు గారికి ఇష్టం కాలేదు. కానీ ఏమైంది, వారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను చేరడం వల్ల ఆ శ్రీనివాసాచార్య గారి రూపం వల్ల ఏదో 4 లక్షలు 56 లక్షలు 4 ఎకరాలు వచ్చాయి, లేకపోతే రాకపోతే. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉద్బోధనలు కూడా ఆ తర్వాత ఉద్బోధనలు యొక్క రూపం పొందితే కావాలి, అందమైన విధానమే కావాలి, కానీ ఆలోచన మాత్రం మంచిది. ఇక్కడ చెప్పాడు, నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే రాముడు కొద్దిగా బాధపడ్డాడు. నేను నమస్కారం చేస్తున్నాను, మీరు నమస్కారం చేస్తే నేను యోగ్యునేనా కాదా, బ్రహ్మజ్ఞాని అయినటువంటి రావణాసుని సంహరించాను నేను, ఆ బ్రహ్మజ్ఞానికి సంబంధించినటువంటి పాపాసుని నేను మీ చేత నమస్కరించడానికి యోగ్యమైన ఉన్నా కాదా అని రాముడు అనుకున్నాడు. అంటే ఇక్కడ చెప్తూ కొద్ది కావాలి, రాముడు తన తప్పును తాను తెలుసుకున్నాడు, తన మనసులో ఉన్నటువంటి యొక్క బాధను వ్యక్తం చేశాడు. ఎప్పుడైనప్పటికీ కూడా మనసులో ఉన్నటువంటి సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడే ఆ సందేహం కలిగిపోయినప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాముడు ఇలా ఉపబోధన అంటాడు, నువ్వేం తప్పు చేయలేదు, లోకకంఠమైనటువంటి ఒక రావణాసుని సంహరించావు, ఆ లోకక్షేమం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ బ్రహ్మహత్య అనేటువంటిది గొప్ప విషయం కాదు ఇది, అందుకే నేను తీర్థయాత్ర చేయమని చెప్పాను, క్షేత్రం దర్శించమని చెప్పాను, నువ్వు దర్శించినటువంటి యొక్క తీర్థమనేది కూడా పవిత్రత కలిగేట్టుగా నువ్వు వరం ఇవ్వగలిగింది, నువ్వు చేయాల్సిన పని. నువ్వు ఏ క్షేత్రం దర్శించావు ఆ క్షేత్రానికి పవిత్రత కలిగేట్టుగా. జగనందరూ దర్శించినప్పుడు ఆ పవిత్రత అక్కడ దిగాలి. రామేశ్వరం వెళ్ళాం, ఇక్కడ రామేశ్వరం ప్రతిష్ఠ చేశాడు. రామతీర్థం వెళ్ళాం, రామతీర్థం పక్కన సీతాతీర్థం ఉంది, రామతీర్థంలో స్నానం చేశాం, సీతాతీర్థంలో స్నానం చేశాం. అంటే రాముడు ఏమర్ణించాడు, ఈ రామతీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి పుణ్యము లభించుగాక, దోషం తొలగిపోగాక అని ప్రశ్న. అలాగే సీతాతీర్థం కూడా పార్వతి కోరుకున్నది, అమ్మ సీతాదేవి నువ్వు కూడా తీర్థయాత్రలు నివారణ పాటు నిర్వహించావు, క్షేత్రాలను నిర్వహించావు, దానివల్ల లాభం జరగాలి. అంటే ఇలా చేసినప్పుడు మనం ప్రకారం చేస్తాం. ఎవరైనా గొప్పమైనటువంటి యొక్క మంత్రి గారు కానీ, అధికారంలో ఉన్న వ్యక్తి కానీ, ఒక దేవాలయాన్ని కానీ, ఒక మందిరం కానీ, ఒక సంస్థను కానీ సందర్శించినప్పుడు ఏమనుకుంటాం, మనం చాలా సంతోషిస్తాం. ఆ ఫలానా వచ్చాడు కాబట్టి దీని దరిద్ర దశ పోయినట్టే, ఇది మహర్దశ పడుతుంది అనుకుంటాం. యాదాద్రి నుంచి ఆ విధంగా అభివృద్ధి చేశాడు కేసీఆర్. భద్రాద్రి లేకపోయాడు, భద్రాద్రి కూడా వచ్చినప్పుడు అనుకున్నారు కోట్లు వస్తున్నాయి, భద్రాద్రి మాత్రం కాలేదు. ఎందుకు చెప్తున్నానంటే రాముడు రామేశ్వరాన్ని ప్రతిష్ఠించడం చేత రామేశ్వరానికి ఒక గొప్పమైనటువంటి స్థితి ఏర్పడింది. అలానే అక్కడ ఉన్నటువంటి యొక్క ధనుష్కోటిలో స్నానం చేయడం వల్ల ఆ ధనుష్కోటికి ఏర్పడ్డది. రాముడు తిరిగి వచ్చినటువంటి ఒక తీర్థం శ్రీకూర్మం దగ్గర రామతీర్థం ప్రదేశం ఉంది, జడల రాముడు అంటాడు. అక్కడ మేము వెళ్ళి చూస్తాం. ఇక్కడ రాముడి యొక్క విగ్రహానికి కనుక జడలు ఉంటాయి, సీతాదేవి అంతే, లక్ష్మణుడు అంతే, నారసింహుడు దర్శించాడు. వారికి అలంకారాలు పుట్ట వస్త్రాలు ఉండవు, నారసింహుడు మాత్రమే దర్శిస్తారు, జడల రాముడు అంటాడు. అంటే ఆ విధంగా
దర్శించినటువంటి యొక్క క్షేత్రానికి ఒక పవిత్రత కలిగించారు, దర్శించినటువంటి తీర్థానికి ఒక పవిత్రతను కలిగించారు. కాబట్టి ఉదాహరణకు ఈనాడు కుంభమేళ జరుగుతుంది అనుకున్నాం, అంతవరకు గంగాలను పట్టిస్తున్నవాడు ఉంటాడు. ఆ కుంభమేళకు మోడీ గారు వస్తున్నారు అనుకున్నాం ఉదాహరణకు. అప్పుడు గంగాన్ని ఇంకా చేయడం, చుట్టూ పరికరాలు చేయడం అనుకుంటా ఉండగా ఇక్కడ కూడా అంతే. రాముడు ప్రత్యేకంగా ఆ తీర్థాలను దర్శించడం వల్ల, ఆ క్షేత్రాలను దర్శించడం వల్ల ఆ తీర్థంలో పవిత్రత ఏర్పడదు. గంగానికి పవిత్రత ఏర్పడది విష్ణువు యొక్క పాదవంతో ఉండడం చేత, శంకరుని యొక్క జటాజటుడు ఉండడం చేత, ఆ తర్వాత హిమపర్వతం నుంచి పాతాళానికి ప్రవహించడం చేత గంగానది. అలానే ఒక్కొక్క నదికి ఒక్కొక్క విశిష్టం ఉంది. ఇక్కడ కూడా చెప్తున్నాడు కుంభోదరుడు ఏమంటున్నాడంటే, నిన్ను తీర్థయాత్రలు తినడం అన్నది, క్షేత్రాలు దర్శించడం అన్నది నీవు ఆరోగ్యమైనటువంటి యొక్క వృత్తిని అవలంబించినప్పుడు ఇతరులు కూడా ఆరోగ్యమైన జీవితాన్ని గడుపుతారు. అందుకొరకు వారు తీర్థయాత్ర చేయడానికి, వారు క్షేత్రాలు దర్శించడానికి మార్గం ఏర్పడుతుందని నేను మిమ్మల్ని చెప్తాను. అంతేగాని ఇది కష్టపడాలని కాదు, అది స్పష్టంగా చెప్తారు ఇక్కడ. అంతేకాకుండా నేను విషయం చెప్తాను, రాజకీయాన్ని కృష్ణీకరణ కిరణంగా దత్తరూపేణ భాగం అపూర్వమైన మానం ఇది విష్ణు శివాసంగా. ఒక వ్యక్తి బొమ్మలు వేయడం బాగా ఉంది. మనం మామూలుగా అయినాడు భక్తులు ఎస్సీబీసీలు చూస్తాం, అన్నమాచార్య గీత అవుతుంటే ఇక్కడ బొమ్మ తయారైపోతుంది, నిమిషాల్లో బొమ్మ తయారైపోతుంది. ఆ తర్వాత మీ చిత్రకారులు అంటాడు అయిపోతుంది, బాగా అనుకుంటారు, బాలి చిత్రకారులు. అలానే ఇక్కడ చిత్రకారులు కూడా గోడ మీద రకరకాల చిత్రాలు వేశాడు. వేసిన తర్వాత నాకు తనకు ఇష్టం లేదు, బాగా లేదు, ఎందుకంటే బాగా వేయాలని మళ్ళీ కనిపించాడు. తప్పేం లేదు. అంటే చిత్రకారులు తన యొక్క ఆలోచన అనుసరించి మొదటి చిత్రం తయారు చేసి అది బాగా లేదని ఇంకో రకంగా తయారు చేసినట్టే, ఓ పరమాత్మ, ఓ రామచంద్ర, నీవు కూడా ఆ విధంగానే ఈ సృష్టిని చేస్తున్నావు అని చెప్పాడు. చూడు, అది చెప్పాడు ఇక్కడ. సృష్టిని కరోని రజోగుణం చేత సృష్టి చేస్తూ ఉన్నావు. సత్వరూపేణ పాలన, సత్వగుణం చేత పరిపాలిస్తున్నావు. తమోరూపేణ సంహారం, తమోగుణం చేత సంహరిస్తున్నావు. విధి విష్ణు శివాత్మక, ఇది ఒక్కడివే. విధి బ్రహ్మదేవుడి, విష్ణు శివాత్మక శివుడు, మూడు నువ్వే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు వేరు వేదని అనిపిస్తున్నా, ముగ్గురు నువ్వేం చెప్పాడు. అంటే రాముడు ఆ తీర్థయాత్రలు చేసి రావడం చేత, క్షేత్రాలను దర్శించడం చేత జరగడం జరిగి ఆదర్శ మానవుడయ్యాడు. ఇంకా ఫలానాన్ని దర్శించాడు కాబట్టి మనం కూడా దర్శించాలి. ఇది జరుగుతుందా లేదా? 3 వేల అయోధ్యలో బాలరాముడు ఏర్పాటు చేసిన కాబట్టి మనం కూడా బాలరాముడు చూడాలనే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి మార్గం శోకమని చేస్తే ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మునివాహనాన్ని కథ ఉన్నావు మామూలుగా కొలకలు రాశాడు ఈ నాటకంగా ఇంటర్మీడియట్. మునివాహనంలో అత్యధికమైనప్పటికీ కూడా కావేరీ నది ఒడ్డున కూర్చొని కీర్తనలు పాడేవాడు. శ్రీరంగనాథునికి చాలా సంతోషం కలిగింది, శ్రీరంగనాథునికి ఇష్టమైన కీర్తనలు. కానీ అక్కడ ఉన్న అర్చకులకు మాత్రం కోపం కలిగింది. కోపం కలిగి ఈ అంత్యజుడికి దూరంలో అని రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. కొడితే రాళ్ళతో కొట్టిన తర్వాత ఆయన రక్తం కలిగింది, దూరం వెళ్ళిపోయాడు. పిల్లల్ని వెళ్ళాడు. ఆ అర్చకులు ఎందుకు తీసుకుంటున్నారు, కావేరీ నుంచి వెళ్ళిపోయారు. చూస్తే అక్కడ రంగీ మాత్రం తెలియగలిగింది, ముద్దులో నుంచి రక్తం కారుతుంది. అప్పుడు అర్చక ముఖంగా ఆయన చెప్పాడు, కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి యొక్క మునివాహనాన్ని తప్పనిసరిగా తీసుకొని రావాలని చెప్పి తిరుప్పాణి ఆడవాళ్ళు అంటారు. అప్పుడు అర్చకుడు వెళ్ళి అతన్ని చక్కగా భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వచ్చాడు. అందుకే అతను మునివాహనయ్యాడు. మునియే వాహనంలో కలిగినటువంటి వాడు మునివాహనం, తిరుప్పాణి ఆడవాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అతను దర్శించినటువంటి యొక్క ప్రేమనాథుడు గొప్పైన వాడు, ధనుర్దాసు విప్రనాథుడు. అలానే ఇక్కడ రాముడు కూడా క్షేత్రాలను దర్శించాడు, తీర్థాలను దర్శించాడు. అవన్నీ కూడా రామేశ్వరం ప్రత్యేకంగా ఎందుకు రావడం కారణం ఏంటంటే దాన్ని కొట్టి రాముడు దృష్టి రావడం. ఆ తర్వాత సోదరుడు రామదాసు గోవింద మీద రామాష్టోత్తరం చేస్తాడు. రామాష్టోత్తరం చేసినప్పుడు అక్కడ శ్రీరాముడు ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడే, సీత ఎవరో సీతామహాలక్ష్మి, శంఖచక్రాలు ఎవరో భరతమిత్రులు, ఆదిశేషుడి లక్ష్మణుడు,
అందరూ కూడా వైకుంఠం చూసినటువంటి వారిని స్పష్టంగా చెప్తారు ఆనంద రామాయణం. ఇది కొత్త పురాణం కూడా స్పష్టంగా ఉంది, వాల్మీకి రామాయణంలో లేదు. తర్వాత రాముడు దినచర్య చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆనంద రామాయణంలో ఉన్నటువంటి విషయాలు మనం గ్రహించాలంటే, రాముడు ఆదర్శమానవుడై తాము ఆచరించి ఇతరులకు మార్గాన్ని చూపించాడు. ఎప్పుడైనా పెద్దలు ఎప్పుడు చేస్తుంటే పిల్లలు అడ్డ చేస్తున్నారు. నాన్న దేవుడు కూర్చొని దండం పెట్టి పూజ వేసుకుంటే మనోళ్ళ పక్కన కూర్చొని నేను కూడా వేస్తాను పూజ వేస్తుంటారు. అని కూడా ఆలోచిస్తాం. ఇక్కడ అదే దినచర్య అంటే 5 భాగాలుగా ఉంటుంది. అభిగమనము, ఉపాదానము, విద్య, స్వాధ్యాయం, యోగము, 5 భాగాలు. అభిగమనం అంటే మొదట మనం దేవతార్చనకు సిద్ధం కావాలి. అంటే కుక్కలు చేసుకోవడం, మొంగొట్టుకోవడం, స్నానం చేయడం, శుభ్రంగా వస్త్రాలు వేయడం, అనుష్ఠానం చేసుకోవడం, గుండె ఇదంతా కూడా అది అభిగమనము అంటారు. ఉపాదానం అంటే దేవతార్చనకు సంబంధించినటువంటి యొక్క ద్రవ్యాలు పుష్పాలు తీసుకోవడం, అగరత్తులు ఏర్పాటు చేసుకోవడం, పండు ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా ఉపాదానం అంటారు. తర్వాత అభిగమనం ఉపాదానం తర్వాత విద్య అంటే దేవత యాగం చేయడం, సంకల్పం చెప్పి ఆనాడు సంకల్పం చెప్పి విద్య యాగం చేయడం. స్వాధ్యాయం దేవతార్చన అయిపోయిన తర్వాత దేవతలకు సంబంధించినటువంటి కథాభాగం, ఈ కథాభాగం చెప్తూ ఆ కథాభాగం చదువుకోవాలి, స్వాధ్యాయం. యోగము అన్నప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత తన మనస్సును పరమాత్మ అయితే లగ్నం చేయాలి, అది యోగము. ఈ 5 కార్యక్రమాలు ప్రతి వ్యక్తి చేయవలసినవి. ఇక్కడ బ్రాహ్మణుడే చేయాలి లేదా ఏ వ్యక్తి చేయాలని నియమం లేదు. సంగీతంలో చెప్పినటువంటి అభిగమనం, ఉపాదానం, విద్య, స్వాధ్యాయము, యోగము. ఇది కూడా ఒక విద్యార్థి విషయంలో చూసుకున్నట్టయితే నేను ప్రత్యేకంగా ఈ లక్ష్యాన్ని సాధించాలి అనే ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం ఉండాలి. అభిగమనము, ఉపాదానం తనకు కావాల్సిన మెటీరియల్ సంపాదించుకోవాలి. కంప్యూటర్ నోట్స్ తీసుకురావడం చేయాలి కదా ఉపాదానం. తర్వాత తెచ్చిన పుస్తకాలు తెచ్చాలంటే పుస్తకాలు మాత్రం ఇంకా 12 మాత్రం తెచ్చాడు, చదవలేదు. ఈ ఆట పడ్డాన్ని చదవాలి. స్వాధ్యాయం చదివిందాన్ని ఇంకొకరు చెప్పాలి. చెప్పడమే కాకుండా తాను రాసి పరీక్షలో లక్ష్యాన్ని సాధించాలి. ఈ అభిగమనము, ఉపాదానము, విద్య, స్వాధ్యాయం, యాగము, యోగము అనేది ఈ 5 కూడా ప్రతి వ్యక్తికి ప్రతి జీవితంలో ఉపయోగపడేదే. అది రాముడు ఆచరించాడు, అది ఆనందరామాయణంలో చెప్పాడు. పెద్దలను వ్యవసాయించాడు, అతిథి సంస్కారించాడు, అన్నప్రసాదం ఎదురుగలిగేది. తర్వాత అన్నప్రసాదం కామధేను అందరికీ సర్వ విధములైనటువంటి ఆహార పదార్థాలు అందించినట్టు సంతోషించేవాడు. అందరికీ శ్రీరామచంద్రులతో కూడుకున్నటువంటి కంకణములను దానం చేసేవాడు. తర్వాత అదొక అశ్వమేధ యాగం, అశ్వాన్ని సంహరించి కపాహోమం చేశారు. కపాహోమం చేసిన తర్వాత విజారోహణం చేయాల్సి వచ్చింది. విజారోహణం అంటే జెండా వాసన అంటాం. ఒక్కొక్కరికి వస్తుంది. విష్ణువుని ధ్వజముని గరుత్మంతుడు, గరుత్మంతుడుగా ఉంటాడు. ఇలా వయసు ధ్వజముని యోగ పద్ధతి. యోగ పద్ధతి 2 విధంగా జరుగుతుంది. హనుమంతుడు వేయడం, మామూలు దాస్తాన్ని వేయడం వేయడం, ఇది ప్రత్యేకమైనటువంటి ధ్వజానికి ఉపయోగపడేటువంటి. ఈ ధ్వజం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధ్వజం ఉంది. లక్ష్మీనారాయణ గరుడు, బ్రహ్మ ధ్వజుడు, శివుడు కృష్ణధ్వజుడు, మన్మధుడు ఆయన వెనకేంద్రుడు, మకర ధ్వజుడు, శుక్ల ధ్వజుడు 3 ఉన్నాయి. 3 విధాలు ఉంటే ఆకారం మీద ఆర్భాగం ఎక్కాలి. వాటి 3 ధ్వజాలు. కుమారుడు మయూర ధ్వజుడు, ధ్వజం. గణపతి మోషిక ధ్వజుడు, హనుమంతుడు వార ధ్వజుడు. ఎందుకంటే ఇప్పుడు దేవతను ఏర్పాటు చేసినప్పుడు ధ్వజం ముందు ఉండాలి. దేవస్థానం శారదమ్మ పుట్టుమని చెప్తున్నాడు. శారదా మందిరంలో హనుమంతుడు విగ్రహం ఏర్పాటు చేస్తాం అనుకున్నాడు. శారదాదేవి ఉంటున్నారు. శారదాదేవి హనుమంతుడు విగ్రహాన్ని తప్పు కదా, కాబట్టి దాన్ని ఖండించాలి. ఖండిస్తే కొద్దిగా కోపం వచ్చింది కొంతమందికి. విషయం తెలుసుకోవాలి. దీనికి ఎవరి నుంచి ఎవరు నిలబడితే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ
గణపతి ముఖ్యుడు హనుమంతుడి వారసుడు. తర్వాత సరస్వతికి అంతర్దశలో మయూరధ్వజం కూడా ఉంది. ఇల్లు ఐరావధ్వజుడు, రగ్ని మయూరధ్వజుడు, యమధర్మరాజు మయూరధ్వజుడు, ఎదురు నరధ్వజుడు, వరుణుడు భద్రధ్వజుడు, వాయుదేవుడు ఇంద్రధ్వజుడు, కుబేరుడు భయధ్వజుడు, శంకరుడు శివధ్వజుడు. ఇవన్నీ కూడా నేను రాసిన ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏ ధ్వజం పెట్టాడు ఇంట్లో కూడా ప్రత్యేకమైన ఇచ్చాడు. గరుడ హనుమంతుడు చైత్ర పాడిన నాడైనా లేదా నవమి నాడైనా దశమి నాడైనా విష్ణు పూజ వ్రతారోపణం అన్నాడు. సూర్యుడిని ఆరాధించాలి. కార్తీక పాడని పుట్టినపుత్రం విష్ణుతో హోమం చేయాలి. సోమోదయంతో మరియు కాదు. ఇది చంద్రుని యొక్క మంత్రం. చంద్రుని యొక్క మంత్రంతో హోమం చేయాలి. ఆ భక్తి ఆవర్తమానం ఎన్నో మంత్రం చేయడం. సూర్యుని యొక్క మంత్రం హోమం చేయాలి. సూర్యుడు, చంద్రుడు, గరుత్మంతుడు, హనుమంతుడు, తర్వాత పురుషుడు, విష్ణుత్వం 9 రోజులు ఇక్కడ హోమం చేసిన తర్వాత నిజాన్ని ద్వారం పెట్టాలని లేదా ఆలయ శిఖరం పైన ఉంచాలి. ఈ ఉత్తర దేశంలో వెళితే ఆలయంలో తప్పనిసరిగా ధ్వజం జరుగుతున్నాడు. కానీ జెండా ఎదుగుతుంటుంది. కాషాయం తప్పనిసరిగా ఎదుగుతుంటుంది. మాత్రం ఓంకారంగా ఉంటుంది. ఇప్పుడు పార్టీలు వచ్చేసి పార్టీలో మనం సంవత్సరాలు ఎగరేస్తున్నాం. కానీ అంతకు తప్పనిసరిగా ప్రతి ఇంటి ధ్వజం ఉండేది. ఈ యొక్క స్తంభం అంటారు. మానమాత్రం కృష్ణుడి నంది దుర్గి శివాలయంలో కూడా ధ్వజాన్ని పడతాయి ఉన్నాడు. నందిని దుర్గిని తీసి మానమాత్రంలో శివరాత్రి రోజు తప్పనిసరిగా నంది ధ్వజారోహణ చేయమన్నాడు. దుర్గాష్టమి ఈశ్వరుడి సన్నిధిలో ధ్వజమన్నాడు. దుర్గాష్టమి రోజు వినాయకుడి రోజు వినాయకుని ధ్వజమన్నాడు. మార్గదర్శకుడు దర్శి రోజు సూర్య మార్గదర్శకుడు సప్తమి రథసప్తమి సూర్యుడి రథ ధ్వజమన్నాడు. కిరణ ధ్వజం. ఇలా ఎవరెవరికి ధ్వజమిస్తారే ఆ ధ్వజమిస్తే లాభం జరిగేది, దానివల్ల ప్రయోజనం ఉంటే చెప్తారు. తిరుపావళిలో కూడా గోదాదేవి അനുഭവങ്ങളുടെ തൊഴിലാപ്പാനെ കൊടുക്കുന്നു തോരണവും കാപ്പനെ മണിക്കൂറവൻ താഴ്ത്തിടുവാൻ ആയിരത്തിലുള്ള മന്ത്രം ചൊല്ലുക പാത്രം ചൊല്ലു ఇల్లెవరిది నందగోపుని అడుగు పెట్టాం. ఇంకా పైన ధ్వజం ఉన్నది. పైన ధ్వజం ఆవు ధ్వజం ఉంది కాబట్టి నందగోపుడి కృష్ణుడు ఆయనతో ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు, యశోదవతి ఈయన ఆయనకి పేరట. ఇంకా ధ్వజాన్ని ఆధారంగా చేసుకొని ఇల్లు గుర్తించారు. అలా చేసిన తిరుపాపేట ఉంది. ఇక్కడ కూడా ధ్వజం గురించి చెప్తున్నారు. తర్వాత ఈ విష్ణు ధ్వజారోహణ చేయమని చెప్పాడు. చేసిన తర్వాత అవబుద్ధ స్నానం చేయాలి. అవబుద్ధ స్నానం హిరణ్యం వర్ణం ప్రభు చేసి సంజ్ఞ అగమనించబడుతున్న రోజుల్లో అవబుద్ధ స్నానం చేయడం. తిరుపతిలో సుదర్శన చక్ర స్వామికి అవబుద్ధ స్నానం చేసిన చక్ర స్నానం ఉన్నారు. చక్ర స్నానం తర్వాత దానం చేయాలి. దానం యజ్ఞానం బహు దర్శనాలోకే దాతారం సర్వభూతాన్ని జీవంతి దానేనారా తీరమానంద దానైన పురుషంతో మిత్రాలు దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం కర్మం వదంతి. చైతన్య దానం ఎంత గొప్పదైనటువంటి అంటే శత్రువుని మిత్రులుగా తెలుస్తుంది. మనం ద్వేషించే వారిని మనకు ప్రముఖులుగా తెలుస్తుంది. ఆ దానంలో ఉన్నటువంటి గొప్ప విషయం. దానం చేసేటప్పుడు మళ్ళీ నమమా అనాల్సిందే. అంటే ఇది నాది కాదు, దీని మీద సర్వహక్కులు నీవే అనాల్సిందే. దాని కన్యాదానం ఇచ్చేటప్పుడే నమమా అనం. ఎందుకన్నా కన్యాదానం అన్నప్పుడు అంటే అమ్మాయిని అత్తగారింటి పంపినప్పుడు భర్తకు గొప్ప చెప్పినా కూడా అత్తమామలు గొప్ప చెప్పినప్పటికీ కూడా ఆమె మీద ప్రేమ అనేది మాత్రం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అమ్మాయి మీద హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. అప్పుడు అక్కడ సంప్రదే నమమా అనకూడదు. అది అక్కడ ఉండేది. అగ్నిహోత్రికి కూడా హోమం చేసినప్పుడు ఇంద్రాయ ఇంద్రాయనమా అగ్ని అగ్ని నమమా అంటే ఇది అగ్ని కొరకు నా కొరకాలు ఇతర దేవతల కొరకాలు అని ఒక ప్రత్యేక ఏర్పాటు చేయడం. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక రీతిలో స్వాగతం చేసుకోవాలి. నమమా అనేది త్యాగం చేయడం. దానికి త్యాగం అంటారు. ఇది నాది నాకు సంబంధించినది కాదు. అక్కడ స్వాహ అగ్నికి సంబంధించినది. సూర్యాయ స్వాహ సూర్యాయ నమ ప్రజాపతి స్వాహ ప్రజాపతి నమ వేదవృత్త స్వాహ అయుక్తాయ నమ విద్యుత్ స్వాహ విద్యాయ నమ ఆకూత స్వాహ ఆకూతాయ నమ ఆకూతి స్వాహ వ్యాధులు వచ్చేస్తాయి.
అని రావుతుంది. కాబట్టి ఇక్కడ దానం అనేది చాలా గొప్పమైన విషయం. ఇక్కడ అందరి దానాలు ఇస్తుంటే వశిష్ఠుడు కూడా నాకు కూడా దానం ఇవ్వబడింది అనడం ముందు జరిగాడు. జరిగితే రాముడు దానం ఇవ్వబోయాడు. నేను ఈ దానం పట్టాను కాలం కొంత ఏమి సీతాదేవి నాకు దానం ఇవ్వమన్నాడు. అలంకరించబడిన పుల్లి కుమార్తెగా అలంకరించబడినటువంటి యొక్క కన్యను సీతాదేవి నాకు దానం ఇవ్వబడింది వశిష్ఠుడు అడిగాడు. అందరూ ఆశ్చర్యంతో ఒక్కసారి మోహన్ చూశారు. సీతాదేవి దాని ఒకడు పెళ్లి గారినటువంటి వరుడికి అమ్మాయిని దానం చేయడం అది ఉంది. ఈయన సీతామృత ధర్మదేవి పడడానికి అలా కాదే. ఇక్కడ వశిష్ఠుడు యజ్ఞం అయిన తర్వాత సీతాదేవి అడుగుతున్న దానం చేయమంటున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏం మాట్లాడలేదు ఒకసారిగా. శ్రీరామ మాత్రం ఏమీ ఆలోచించలేదు. ఎంత ఆలోచించేటటువంటి శ్రీకృష్ణుడు రమ్మన్నాడు. సీతాదేవిని వశిష్ఠుడికి దారం వేశాడు. దారం వేసిన తర్వాత స్వీకరించాడు. ఇదన్నా సీతాదేవి దానం చేసిన తర్వాత మళ్ళీ చెప్పాడు వశిష్ఠుడు, నువ్వు దానం చేసావు కానీ మరి నువ్వు మాత్రం కామదేవుని కానీ రాజ్యాన్ని కానీ దేవతాపట్నాన్ని కానీ పుష్పక విమానాన్ని కానీ వీటిని ఎవరికి దానం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నీళ్ళు వస్తే మరి సీతాదేవి ఎంత ఎత్తు ఉందో ఎంత బరువు ఉందో అంత బంగారాన్ని చూసి ఆ బంగారం నాకు ఇవ్వబడుతుంది, సీతాదేవి తీసుకోవలసింది అన్నాడు. ఇది శ్రీకృష్ణ కళాభారానికి దీర్ఘంగా కనిపిస్తుంది. సీతాదేవిని రాత్రి ముందు పెట్టారు. సీతాదేవి ఎంత ఎత్తుందో ఎంత బరువు అంత బంగారం వేశారు. ఆ బంగారాన్ని ఇచ్చారు. సీతాదేవి చూస్తున్నాడు. అందుకు ఇక్కడ ఏమని చేశారు? కారణం ఏంటి అంటే ఏదైనప్పటికీ కూడా ఇష్టమైనటువంటి దాని మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది, ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అలా ప్రీతి ఎక్కువగా ఉన్నటువంటి దానిని వదిలిపెడుతున్నామని నేను వైరాగ్యం ఉన్నట్టే లెక్క, వైరాగ్యంగా ఉన్నట్టే లెక్క. దయ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో వదిలిపెట్టినట్టంటే పనికిరాని భావని పనికిరానటువంటి విషయాలని మనం వదిలిపెడుతూ ఉంటాం. నష్టం అంటారు, కొంతమంది సిగరెట్ అంటారు, కాలు అంటారు, పండు అంటారు, రకరకాలు. కలదు మీకు ఏది ఎక్కువగా ఇష్టమైనటువంటి ఉందో, ఏది ఇష్టమైనటువంటి ప్రీతి ఉందో దాన్ని వదిలిపెట్టడం అంటారు. అంటే మీ ఇష్టముగా భావిస్తున్నటువంటి ఎల్లప్పుడూ మీ జీవితంలో తోడుగా ఉండాలి అనుకున్నటువంటి అంశాన్ని కూడా దానం చేస్తున్నా ఉంటే మీలో వైరాగ్యం పొడమరించింది అన్నాడు. అది అందుకు చెప్పాడు సీతను దానం చేయడం. శ్రీకృష్ణ కులహారంలో కూడా అంతే కదా. సత్యనామ దానం చేయలేకపోయింది. ఇంతే సుబంగారంగా శ్రీకృష్ణుడు చూసలేదు. కొత్తకేమైంది భక్తితో తులసిదళంతో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు చూసింది, తీసుకున్నది. ఇక్కడ భక్తి మాత్రం ప్రధానం. కాబట్టి ఇక్కడ సీతాదేవి దానం తీసుకున్నాడు. తీసుకున్న అందరూ ఆశ్చర్యపోయారు. వశిష్ఠుడు చూసింది కూడా అంటే రాముడిలో ఏమాత్రం త్యాగంగా ఉన్నది. నేను చెప్పడం మాత్రం చెప్తారు, నేను త్యాగం చేస్తానన్నాడు. త్యాగే నేనేం రచన కర్మణానం ప్రతి అతనే త్యాగే నేనేం రచమానలు చెప్తాం. కానీ ఇక్కడ త్యాగం ఎలాంటి చెప్తున్నాడు, మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత దేవతలందరూ కూడా స్థుతించారు. అమృత స్నానం అయిపోయింది. సీతను దానం చేయడం మళ్ళీ స్వీకరించడం ఇది గొప్ప విషయం. నీలో ఉన్నటువంటి త్యాగం చాలా గొప్పగా చేసిన తర్వాత పరిగినట్లు శ్రీరాముడి ఇష్టం సీతాకి ఇష్టం బాగా ప్రకాశించినట్టు చెప్పిన తర్వాత కానుకలు సమర్పించారు. ఎవరెవరు కానుకలు సమర్పించారు చూద్దాం. కుబేరుడు సువర్ణ సింహాసనాన్ని సమర్పించాడు. వరుణుడు తెల్ల చిత్రాన్ని, వాయువు చామరాన్ని, ధర్మదేవత పసివాడని పుష్పాలుగా, ఇంద్రుడు కిరీటాన్ని, యముడు రాజదండాన్ని, బ్రహ్మ దౌర్యాన్ని ఇచ్చాడు. సరస్వతి ముత్యాలహారాన్ని, పార్వతీ పరమేశ్వరుడు ఖడ్గాలను, చంద్రుడు తెల్లని గుర్రాలను, కృష్ణ రథాన్ని ఇచ్చాడు. అగ్ని ధనుస్సు, సూర్యుడు బాణము, భూదేవి పాదుకలను, స్వదేవి పుష్పాలను, సముద్రుడు శంఖమును, గంధర్వుడు వాద్యాలను, ఇంతమంది అన్ని కారణాలు సంస్కృతి పట్టాభిషేకం జరిగింది. అట్లా అవుతుంది. మనం మామూలుగా ఇక్కడ భద్రాచలంలో ప్రతి విషయమైతే పట్టాభిషేకం చేస్తున్నారు. 60 సంవత్సరాల నుంచి సామ్రాజ్య పట్టాభిషేకం. కానీ ప్రతి పునరుద్ధరణ తర్వాత వర్షం రోజు పట్టాభిషేకం చేస్తారు. అలానే ఇక్కడ కూడా అవసరం అయిపోయిన తర్వాత యజ్ఞం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా కానుకలు సమర్పించారు. అందరికీ విడుదలిస్తారు. తర్వాత కూడా వారందరికీ
ఆశీర్వచనాలు తీసుకున్నటువంటి వాడు రాముడు ఆదర్శించలేదు. అలాంటి యొక్క రాముడు చేసినటువంటి యాగకాండ గురించి నాకు తోచినటువంటి అధికారులు చెప్పాను. స్వామి భూమిసుత పరస్య హనుమాన్ పశ్చాత్ చరిత్రాసుత శత్రుఘ్నో భద్రస్తపార్షదయో వారికాని గుణేశ సుగ్రీవంచ విభీషణ్ యువరాటారా